మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలయ్యా, స్తోత్రాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. ఇప్పుడు ఈ మాటని మీరు బైబిల్లో అండర్లైన్ చేయండి. పరిశుద్ధులు అందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. చాలు. అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆ సంఘముతో దైవజనుడు చెప్తున్న మాట ఏంటి అంటే, సంఘమా, మీరు పరిశుద్ధులకు చేయుచున్నటువంటి ఉపకారం, మీరు పరిశుద్ధులకు చేయుచున్నటువంటి పరిచర్య, మీరు పరిశుద్ధులకు చేయుచున్నటువంటి మీ సహకారాలు నేను వింటూ నేను చాలా సంతోషపడుతున్నాను, నేను చాలా ఆనందపడుతున్నాను, నేను చాలా అభినందిస్తున్నాను అని ఆ సంఘాన్ని హెచ్చిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. సంతోషాలు, శుభవచనాలు ఆ సంఘానికి ఈ దైవజనుడు తెలియపరుస్తున్నాడు. ఏ విషయాలు విన్నాడట ఈ దైవజనుడు? ఇదిగో పలానా విశ్వాసి భయంకరమైనటువంటి దేవునికి విరోధమైన వ్యక్తి అనే మాట వినలా. ఒక విశ్వాసి ఎంత చెప్పినా మాటకి లోబడని ఒక మూర్ఖత్వం కలిగిన వాడు అనే మాట ఆ దైవజనుడు వినలా. ఆ దైవజనుడు వినిన ఆ మాట ఏంటి? అయ్యా, సంఘములో విశ్వాసులందరూ ఒక క్రమములో ఉంటే వీరు ఒక క్రమములో ఉంటారు. వీళ్ళ మాటలు, వీరి జీవితము, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ప్రవర్తనలు, వీటంతా ఒక ప్రత్యేకంగా కనబడుతుంది, వేరుగా కనబడుతుంది. చెప్పి 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 నోరు పోతుంది. ఏం చేయాలో అర్థం కాక వీరి ద్వారా బాధపడుతున్నామయ్యా అనే స్వరం ఈ దైవజనుడు వినలా. అందరూ నా వైపు చూడండి. ఈ దైవజనుడు వింటున్న స్వరం ఏంటంటే, ఈ విశ్వాసులందరూ పరిశుద్ధుల కొరకు ప్రేమను కనపరిచేవారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. పరిశుద్ధులంటే, ఒక దైవజనుడంటే, ఒక సంఘం అంటే, ఒక విశ్వాసం అంటే, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఎంతో మమకారం. ప్రేమలో పక్షపాతం లేదు, ప్రేమలో డంబాలు లేవు, స్వార్థము లేదు. ఇలాంటి ప్రేమ ఈ సంఘము గురించి నేను విన్నాను అని ఆ సంఘాన్ని దైవజనుడు అభినందిస్తున్నాడు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ముప్పాల్లో ఉంటున్న కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీ సంఘములో ఉంటున్న ప్రతి విశ్వాసి కూడా ఈ విశ్వాసుల ద్వారా పరిశుద్ధుల్ని ప్రేమిస్తున్నామన్న విషయాలు ప్రజలందరూ విందురుగాక. మీ ప్రేమ ప్రజలందరూ విందురుగాక. మీ పరిచర్య ప్రజలు గుర్తుపట్టుదురుగాక. మీ సహకారాలు ప్రజలు చూచుదురుగాక. ఒక దైవజనుడు చెప్తున్న మాట, కొలస్సీ సంఘము ఒక పరిశుద్ధులను ప్రేమించే స్వభావము కలిగిన వారు అనే ఆ స్వరము విన్నప్పుడు ఆయన గుండెల నిండా ఆనందం,
ఆయన గుండెల నిండా సంతోషం. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొరింథీ సంఘము దగ్గరికి వస్తే ఆ సంఘములో ఉంటున్న మాసిదోని అనే సంఘం మనకు కనబడుతుంది. ఆ సంఘముతో కూడా దైవజనుడు అంటారు, మీరు నిరుపేదలైనప్పటికీ మీ ప్రేమ, మీ దయ, మీ దాతృత్వపు హృదయం దాన్ని వర్ణించలేంది. మీ ప్రేమ చాలా విస్తారమైంది. మీరు దేవునిని ప్రేమించే విషయంలో, సేవకుల్ని ప్రేమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మీరు నలిగిపోవడానికి ఇష్టమైన వారు. అలాంటి సాక్ష్యం ఈ ముప్పాలలో ఉంటున్న బిడ్డల జీవితాలలో అనేకులు విందురుగాక. ఏ దైవజనుడు ఇక్కడ అడుగుపెట్టినా వారు చెప్పే మాట ఒక్కటే, అతిశయంగా చెప్తున్నాను ఈ మాటని. వాళ్ళు అంటారు, అయ్యా 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకి గ్రామాలలో 9 గంటలకి గ్రామాలలో ఆరాధన జరగడం మీ సంఘమే. ఒక దైవజనుడు ఈరోజు ఉదయం 8 గంటలకు ఫోన్ చేసి ఇదే మాట అన్నాడు. గ్రామాలలో 9 గంటలకు ఆరాధన పెట్టి 10కి 11:30 కల్లా జనాలందరూ పోగై మరి ప్రార్థన ముగించడం అనేది ఎంత గొప్ప విషయమో, వాళ్ళు ఎంత మీకు సహకారులుగా ఉంటున్నారో అన్నాడు. ఎందుకని అలా అంటావంటే, కావల్లో ఒక సంఘం ఉంది, దైవజనుల గురించి పేరు చెప్పనులేండి. ఆ సంఘం ఉంది, 9 గంటలకు ప్రార్థన అన్నాడట. విశ్వాసులు రావడం లేట్ అయింది. 10 గంటలకు పెట్టాడట మీరు రావాలని. మరలా అది లేట్ అవుతుంది. 11 గంటలకు పెట్టారట, అది లేట్ అవుతుంది. ఇప్పుడు 12:30కి స్టార్ట్ చేస్తున్నారట ఆరాధన. కారణం ఏంటంటే వాళ్ళు చెప్తారట, అయ్యా ఉదయాన్నే మేము లేవాలి, కూర వండుకోవాలి, తినాలి, మా భర్తకు పెట్టుకోవాలి, పిల్లలకి పెట్టుకోవాలి, మేము బట్టలు ఉతుక్కోవాలా, అన్నీ చేసుకోవాలి, అప్పుడు వస్తాం అని. అప్పుడు వస్తారట వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆరాధన స్టార్ట్ చేయాలట. ఆయన సంఘాన్ని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దైవజనుడిగా హృదయపూర్వకంగా నేను సంతోషపడ్డాను. అంటే నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఇలాంటి సాక్ష్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు అనుభవించాలి, ప్రజలు ఆ సాక్ష్యాన్ని విని ఆశ్చర్యపడాలి, ఆనందించాలండి. అలాంటి సాక్ష్యం కలిగి జీవించాలి. తీరిగ్గా వస్తారు, తీరిగా ఏదో సమయం అంతా అయిపోయినాక కాసేపు కూర్చొని ఆదరించుకొని పోదాంలే, ఇంటి దగ్గర ఎంతసేపు అయినా కూర్చుంటావు, మందిరంలో కూర్చోంటే బాధగా చివరిలో పోదాంలే, చివరి మస్టయించుకుందాంలే అన్నట్లుగా భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను చెప్పట్లా. ఈ రోజున నీవు చేసే పరిచర్య, నీవు చేసే పని ఒక సేవకుడు వింటున్నప్పుడు ఆ సేవకుడు హృదయం నిండా ఆనందము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక. నేను ప్రతిరోజు ఒకవేళ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళినా ప్రతిరోజు ఖచ్చితంగా 4 గంటల నుంచి 5 గంటల దాకా స్తోత్ర ప్రార్థన జరుగుతుంది కదా. నేను ఏకీభవించి ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను. ఎవరెవరు వచ్చారు ఈరోజు, ఎవరెవరు వచ్చారు, ఎవరు జరిపించారు, ఎంతమంది కూడుకున్నారు, ఎంతమంది మందిరంలో పడుకున్నారు, ఎన్ని అడుగుతా ఉంటే అన్నీ ఒక్కొక్కటి చెప్పినప్పుడు యథార్థంగా చెప్పగలను, నేను మీకు అప్పగించింది మీరు నమ్మకంగా చేస్తున్నారు. స్తోత్రం. అప్పగించింది చేస్తే అది దాంట్లో ఉన్న సంతోషం కంటే ఇక నువ్వు తర్వాత ముత్యాలు తెచ్చిపెట్టినా ఉంటుందా? ఆ సంతోషం ఉండదు. నీకు అప్పగించింది నువ్వు చేస్తే దాంట్లో ఉన్న సంతోషం అది పరలోకములో ఉన్న దేవునికి కూడా ఆనందంగా మారిపోద్ది. ఆమేన్. బైబిల్లో సౌలు గురించి మీ అందరికీ తెలుసు. సౌలు చెప్పిన మాట అనలా, తర్వాత దూడలు తీసుకొని వచ్చయ్యా, అబ్బో లేత దూడలు తెచ్చానయ్యా నీ కొరకంటే, ఒరే పోరా బాబు, చెప్పిన మాట వినకుండా ఉత్తత్త పనులని చేస్తూ ఉంటాం. చెప్పిన మాట చెయ్యవు, చెప్పిన పని చెయ్యవు, ఉత్తత్త మాటలనే చెప్తా ఉంటా, పో అవసరం లేదు లేపో అని వదిలేశాడు దేవుడు. చెప్పిన మాటకు లోబడుదుమగాక. ఒక మాట మీరు బైబిల్లో చదివితే చదవండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వాక్యాన్ని ఒకసారి మనందరం చదవగా విందాం. అమ్మా, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా ప్రతి కూరలోను
10వ వంతు మీరు చెల్లించుచున్నారు. దేని విడిచిపెట్టారు? కష్టార్జితం ఇస్తున్నారు, పుదీనా ఇస్తున్నారు, కొత్తిమీర తెస్తున్నారు, ఇంకా నూనె తెస్తున్నారు, పప్పు కందిపప్పు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు. అసలు ప్రేమ లేకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు చేసేది బైబిల్లో రాయబడింది, మీరు చేయు ప్రతి కార్యమును ప్రేమతో చేయుడి. ఎలా చేయాలట? ఒకసారి అందరూ పలకండి ఆ మాటని. ప్రేమతో చేయుడి. ప్రార్థన దుడ్డు వేసారా? ప్రేమతో చేయి. ఇసుకో మాకు ఉదయాన్నే ఎందుకు లేవాలరా బాబా, అబ్బే ఏందో అన్నట్టుగా ఇసుకో మాకు. ప్రార్థనకి రావాలంటే ఇసుకో మాకు. పాట పాడమంటే ఇసుకో మాకు. పరిచయం చేయమంటే ఇసుకో మాకు. ఈ టైం ఏంటి? ఇప్పుడేంటి కట్టేది? ఇప్పుడేంటి చేసేది అన్నట్లుగా ఇసుకో మాకు. ఏవండి, ఒకవేళ నీకు ఆ ప్రార్థన ఈరోజు విజ్ఞాపన నడిపించమన్నారనుకోండి సేవకురాలు, ఆ మాటని ఇసుకో మాకు. పాట పాడమన్నారనుకోండి, నేను పాడను అని ఇసుకో మాకు. ఇసుకోకుండా ప్రతి కార్యము నీవు ప్రేమతో చేసేదవుగాక. ప్రేమ లేకపోతే నువ్వు చేసినవన్నీ నిష్ప్రయోజనం. ఇప్పుడు మీరు కష్టార్జితం, పాస్టర్ గారికి ఇంత ఖర్చు ఉంది, ఇన్ని వేలు ఖర్చు అవుతున్నాయి అని నీ కష్టార్జితంలో నుండి కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి దైవజనుడు కానుక పెడుతున్నావు. పాస్టర్ గారు, ఇదిగో ఈ కష్టార్జితాన్ని అయ్యా నీ పనిలో, ఆ పరిచర్లో వాడండి అయ్యా, దేవుని పనిలో వాడండి, నా చెయ్యి కూడా దాంట్లో వండాలని నీ చెయ్యి వేసావు, సంతోషమే. అది ఎలా వేస్తున్నావు? అది ఎలా ఖర్చు పెడుతున్నావు? అమ్మో, ఇంత ఖర్చు పెట్టాలా ఈయనకి, ఇంత చెయ్యాలా, ఇంత ఇవ్వాలా, ఎంత ఇయ్యాలా దేవునికి? అంత లేదండి పాస్టర్ గారు. ఇదిగో నేను ఇది చేద్దాం అనుకున్నా, అది చెయ్యను, దాంట్లో సగం చేస్తా. నేను ఇదిగో ఇది ఇద్దాం అనుకున్నా, అంత ఇవ్వలేను, ఏది కొంచెం ఎత్తా. అంటే మనుషులు ఏమైపోతున్నారు అంటే బాధలతో, లేకపోతే అయిష్టముగా నువ్వు చేస్తున్నావు. నేనేమంటానంటే మా అమ్మలతో కానీ మా భార్య పాస్టమ్మతో కానీ నేనేమంటానంటే, కూర చేస్తావు, చికెన్ తెస్తే నూనె వేస్తావు, కారం వేస్తావు, ఉప్పు వేస్తావు, పసుపు వేస్తావు, తాలింపు గింజలు వేస్తున్నావు, మళ్ళా అల్లం వేస్తావు, ఇంకా పాస్టర్ గారు అద్దె మసాలా అయిపోయింది ఆగుదా అంటావు, తెస్తా. ఊళ్ళో రంగారావు దగ్గర పోయి తెస్తున్నా, వేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కూర ఏమైనా టేస్ట్గా ఉంటుందా? అన్నీ వేస్తున్నావు కదా, మరి ఎందుకు టేస్ట్ రావట్లేదు? అది నా బాధ. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట మీకు అర్థం అవ్వాలా. నువ్వు అన్ని చేస్తున్నావు కానీ సంతోషం లేకపోతే ఎలా? నీ కష్టార్జితం వ్యర్థమైపోయింది కదా, నిష్ప్రయోజనం అయిపోయింది కదా. నువ్వు ఇచ్చే రూపాయిని కూడా హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వు. హృదయపూర్వకమైన కానుక అంగీకరించిన దేవుడు నీ హృదయ అభిలాషలన్నీ తీర్చునుగాక, నీ హృదయ ఆలోచనలన్నిటిని తీర్చునుగాక. హృదయపూర్వకంగా చెయ్యి. అది నేను చెప్పే మాట. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచయులు మనకు కనబడుతారు. ఈ పరిచయులే ఎలా చేస్తున్నారు అంటే, చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానీ సనుగుళ్ళు గొనుగుళ్ళు. సావుకుడి దగ్గర సనుగుళ్ళు గొనుగుళ్ళు, బాధ, సనుగుళ్ళు గొనుగుళ్ళు. ఈ సంశయాలు మన జీవితంలో లేకుండా మనము బహుగా విస్తరించబడుదుముగాక, బహుగా ఆశీర్వదించబడుదుముగాక. చూడండి, పరిసయ్యులు అన్ని కార్యక్రమాలు చేసిన నీతిమంతుడిగా అతడు మార్చబడలేదు అని వాక్యంలో రాయబడింది. సుంకరి హృదయపూర్వకంగా చేసిన పనిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు అని రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఈ ఆరాధనలో చెప్పే మాట ఒకటే, నీ హృదయపూర్వకంగా చెయ్యి. ఏది చేసినా ప్రభు నిమిత్తం నువ్వు ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యి. హృదయపూర్వకంగా ఖర్చు పెట్టు, హృదయపూర్వకంగా శ్రమపడు, హృదయపూర్వకంగా దేవుని పనిలో నలిగిపో, ఖర్చు అయిపో. ఈ ప్రతిఫలం రాబోతున్న సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా అనుభవించుదువుగాక. ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను ఈ మాట. దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చు కానీ, నువ్వు కష్టపడిన కష్టము కానీ, నువ్వు శ్రమపడిన శ్రమ కానీ, వీటన్నిటి ప్రతిఫలం రాబోతున్న సంవత్సరంలో నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతుల పైకెత్తి గట్టిగా. వినాలి, ఆ స్వరం వినాలి. దైవజనుడు ఆ స్వరం వింటున్నాడు. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన వారు వీరు, ఎంత జాలి కలిగిన వారయ్యా, ఎంత ప్రోత్సాహం కలిగిన వాళ్ళయ్యా. ఆ మాటలు విని వారిని అభినందిస్తున్నాడు. అయితే ఈ రోజున మనిషిని దేన్ని ప్రేమిస్తున్నాడు? వీరేమో పరిశుద్ధులను ప్రేమిస్తున్నారని ఇక్కడ రాయబడింది. కానీ మనుషులు దేనిని ప్రేమిస్తున్నారు? ఒకటి రెండు మాటలు చెప్పి టయానికి నేను ముగించేస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. యోహాను సువార్తమానం 3వ అధ్యాయం, యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. ఆ తీర్పు విదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున. ఇప్పుడు చూడాలి ఆ మాట నన్ను చేయండి. మనుషులు వెలుగును ప్రేమింపక దేని ప్రేమిస్తున్నారట? చీకటినే. ఆ మాటని గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, మనుషులు దేనిని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించి పగటి వేళనేమో వెలుగుగా మార్చాడు, చీకటినేమో రాత్రిగా దాన్ని సంబోధించి ఈ చీకటిని ఏలుబడి చేయడానికి చంద్రుని సృష్టించాడు, పగటిని వేలుబడి చేయడానికి సూర్యుని సృష్టించాడు. ఇది ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఒక కార్యం. ఆయన చేశాడు. ఇది ఆయన తన నోటి మాటతో సృష్టించాడు ఆ సృష్టిని. అయితే ఇప్పుడు మనుషులు సృష్టించాడే. ఈ మనుషులు సృష్టించేటప్పుడు దేవుడు ఎలా సృష్టించాడో తెలుసా? ఒక బొమ్మను చేసి ఆ బొమ్మల్లో అవయవాలన్నీ సృష్టించి ఆ బొమ్మలో జీవాత్మను ఓదగా ఇప్పుడు ఆ మనిషి ఏమైపోయాడంటే జీవించువాడిగా అయిపోయాడు. జీవాత్మ ఏం చేసిందంటే జీవించేటట్లు చేసింది మనిషిని. ఇప్పుడు ఇతను జీవిస్తున్నాడు మనిషి. ఇప్పుడు ఈ మనిషి జీవించడానికి వెలుగు చీకటిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు ఈ మాట ఒకసారి గమనించాలి. అయితే ఇప్పుడు ఈ మనుషులు అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ఈ మనిషి జాతి పరిస్థితులు రాను 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 ఏమైపోతున్నారంటే వెలుగులో ఉంటున్న వారు చీకటిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారట? చీకటి. బైబిల్లో మనం గమనించుకుంటా వస్తే బైబిల్లో రాయబడింది చీకటి సంబంధులు అని రాయబడింది. అంటే చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు అని రెండు వ్యత్యాసాలుగా దైవజనుడు ఎందుకు పలికాడు అంటే, కొందరట చీకటిలో చిందులేసే వాళ్ళు ఉన్నారు, కొందరట చీకటి కార్యాలను అనుభవించే వాళ్ళు ఉన్నారు, కొందరట తమ తమ క్రియలను బట్టి చీకటిని ప్రేమించడానికే ఇష్టపడుతున్నారు. చీకటి అనగా అపవిత్రత, వ్యర్థమైన పాపపు లోక సంబంధమైన బానిసత్వం. ఇప్పుడు మనిషి దేనిని ప్రేమిస్తున్నాడంటే వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నాడు, అనవసరమైన దానిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వెలుగును చేశాడు, ఆ వెలుగును ప్రేమించే మనుషుడు కనుమరుగైపోయాడు. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నాడంటే ఈ చీకటిలో దేవుని కార్యాలు కనుమరుగైపోయి సాతాను రాజ్యము స్థాపించబడిన ఈ చీకటి సంబంధులలో కలిగే ఆలోచన ఏంటంటే శరీరాశలు. ఈ చీకటిలో ఉండే అనుభవాలు ఏంటంటే సుఖభోగాలు. ఈ చీకటిలో ఉండే అనుభవాలు ఏంటంటే పాపరహితమైనటువంటి అనుభవాలు. ఈ చీకటిలో ఉండే అనుభవాలు ఏంటయ్యా అంటే మనిషి వక్ర మార్గములోకి వెళ్ళడానికి అది ఒక దారి. అందుకే దైవజనుడు అంటారు, మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటిలో ఏ కార్యమైనా చేయొచ్చని. రోజు మంచిగా బజార్ లైట్లు అన్నీ వెలుగుతూ ఉంటాయా? సుబ్బారావు తాతగారు ఉండేవాళ్ళు, బజార్ లైట్ అన్నీ వెలుగుతూ ఉండేది. 2 రోజుల తర్వాత లైట్లన్నీ పగిలిపోతూ ఉండేది, వెలుగుతూ ఉండేది, పగిలిపోతూ ఉండేది. ఎందుకంటే వెలుగులో కార్యాలు జరగవుగా.
వెలుగులో వేశ్య తిరగలేదుగా, వెలుగులో పాపరహితమైన కార్యాలు బట్టబయలైపోతాయిగా. వెలుగుని చూసి చాలామంది ఏమైపోతున్నారంటే, ఈ వెలుగులో మేము ఉండలేకపోతున్నామని చీకటి వైపే తిరుగుతున్నారు. అయితే ఈ ఆరాధనలో నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఈ చీకటి ఖండాన్ని చీల్చివేయడానికి యేసు ప్రభు ఈ లోకములో నీతి సూర్యుడిగా ఉదయించాడు. వెలుగై ఉన్న దేవుడు, ఆయన ఉదయించిన దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? మనుషుల్లో ఉంటున్న చీకటిని తొలగించడానికి ఆయన వేకుజామున జన్మించి ప్రతి పాపాన్ని కొట్టివేశాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనిషి దేనికి ఎక్కువగా అట్రాక్షన్ అవుతున్నాడంటే చీకటి కార్యాలకు, అల్లరితో కూడిన ఆటపాటలకు, లోక సంబంధమైన ఆచార సనాతనమైనటువంటి కార్యక్రమాలకి లోనై దేవుని వెలుగును చూడలేక, దేవుని సన్నిధిని అనుభవించలేక, దేవుని ప్రసన్నతని రుచి చూడలేకపోతున్నారు. దేవుని శక్తి ఏంటో, ఆ మాధుర్యం ఏంటో, ఆ శ్రేష్టమైన అనుభూతి ఏంటో అది అర్థం కావట్లేదు. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో దేవుని మాటలు చెప్పమన్నారని వాక్యం కొరకని అక్కడికి వెళ్ళాను. నాకు ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో నేను కూర్చున్నాను. ఒక పిల్లోడు ఆ గులాబ్ జామ్ తీసుకుని వచ్చి వాడు కొంచెం నా ముందు తింటా ఉన్నాడు. నా నాలుక అంటా ఉంది, అడగలేను. ఒరే నాకు కూడా కొద్ది గీరంటే ఈడే కూడా తిండిపోతలాగున్నాడు అంటారని అదొక బాధ. గులాబ్ జామ్ భలే ఉంది, వాడేమో సప్రెస్తా తింటున్నాడు. వాడు తినేవాడు బాగా పక్క పోయినా తిండు, నా ముందు గుటకలేసుకొని తింటున్నాడు. నాకేమో అది ఇస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. దేని కొరకు చెప్పండి? దేని కొరకు? ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అది తింటేనేమో మనకి లోపల ఉంది కదా ఫ్యాక్టరీ, ఇది ఎక్కువైపోయింది. అసలుకే పెద్ద మా ఇంట్లో ఇప్పుడు షుగర్ తేవట్లా, ఎందుకంటే మనకు ఉంది కదా ఆల్రెడీ అని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుకని ఇంట్లో ఎందుకులమ్మా, ఒంట్లో ఉంది, మీరు టీలో చక్కెర వేయకపోయినా పర్వాలేదు, నాకు ఉందలే సరిపోయేది అని అంటున్నా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, దాన్ని తినాలని భలే మధురంగా ఉంటుంది, చూడాలని మళ్ళీ మధురంగా ఉంటుంది. తిన్నామా ఇక పోతాం చిన్నగా హాస్పిటల్ దగ్గరికి. చూడటానికి పాపం కూడా భలే తీపిగా ఉంటుంది, సినిమాలు చూడాలని భలే పిచ్చిగా ఉంటుంది. చూసేవాళ్ళు చూస్తూ ఉంటారులే, ఎంత వాక్యమైనా వాళ్ళ జీవితంలో మారుమనసు వస్తేగా. ఇప్పుడు సినిమాలు చూడకూడదు అన్నంత మాత్రాన మీరందరూ మౌనంగా ఉంటున్నారండి? అందరు కాదులే, కొందరు మంచిగా ఇయర్ ఫోన్స్లు పెట్టుకొని సెల్ ఫోన్లు చూసేవాళ్ళు ఉన్నారు, బస్సుల్లో పోతా చూసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా సినిమా పిచ్చోళ్ళులోనే ఉన్నారు. దేవుళ్ళకి రావట్లేదు, ఇంకా పిచ్చి బాదుగా. ఎవడో గుండు కొట్టించుకొని గుణమంతా తిరిగాడంట, అయినా కానీ ఆయన సాయిరాన్ని పాడాడు, గుండు కొట్టుకుంటే సరిపోదురా నీ గుణం మారాలరని పాడాడు. గుండు కొట్టించుకున్నాడంట గుణం మారాలని. గుండు కొట్టించుకొని ఎండికలు పోతే ఈయన మళ్ళా వస్తాయని కొట్టించాడు. గుండుకి అయ్యమనాల్సింది, అది రాదుగా. దాన్ని ఎవడో ఎన్నిసార్లు అయినా ఎత్తాడు ఎండికలు. ఆయన అంటాడు గుండు కొట్టించుకుంటే సరిపోదు, నీ గుణం మాత్రం పొరపాటును మారదు, గుండు కొట్టించుకోవడం వల్ల కాదు, నీ మనసు మారాలా అంటాడు. నేనేమంటానంటే, ఎంత వాక్యం వింటే ఏం ప్రయోజనం? నువ్వు నీ బుద్ధి మారాలి కానీ, నీ జీవితం మారాలి కానీ, నీ గుణం మారాలి కానీ, నీ పద్ధతులు మార్చుకోవాలి కానీ. పాస్టర్ గారు ఈరోజు కొద్దిగా కఠినంగా చెప్పాడు రా, ఈరోజు నా గురించే చెప్పినట్టున్నారా అని నువ్వు అనుకొని భ్రమపడిపోతే నేనేం చేయగలను? ఒకవేళ నీలో ఆ లోపం ఉంటే సరి చేసుకో, వదిలిపెట్టు. నేను పాపంలో ఉన్నానండి. ఏ పాపాత్మురాలనే స్త్రీ, అవునయ్యా నేను పాపం చేశానయ్యా, పరిగెత్తుకుంటూ వచ్చింది, కాళ్ళ మీద పడింది, ఏడ్చింది, ప్రజలందరూ చూస్తున్నారు, సిగ్గులేదు ఈ అమ్మాయికి, కాళ్ళ మీద పడి ఏడుతున్నది ఏంట్రా బాబు అన్నట్లుగా అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఈమె మాత్రం నా పాపాన్ని క్షమించయ్యా అని అడిగింది. ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవుడు ఆమె పాపాన్ని తొలగించి ఆ ప్రాంతంలో గనురాలైన స్త్రీగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో ఉంటున్న లోటేంటో, పాపమేంటో, క్రియలేంటో, ఆ చెడ్డ క్రియలేంటో దాన్ని విడిచిపెడితే వెలుగును చూడాలనే తాపత్రయం కలుగుద్ది, వెలుగులో ఉండాలనే తపన కలుగుద్ది, వెలుగును చూడాలనే ఆ అభిలాష, లేకపోతే వెలుగును చూడాలనే ఆ తాత్రం కలుగుతుంది మనలో. ఆ వెలుగు ఎలాగుంటుందో అది నీకు అర్థమైతే, ఆ వెలుగు ఎలా ఉంటుందో నువ్వు రుచి చూస్తే, ఆ వెలుగులో ఉన్న సత్యాన్ని నువ్వు వదిలిపెట్టలేవు, పొర్రపాటును వదిలిపెట్టలేవు, ప్రాణం పోయిన వదిలిపెట్టలేవు. యేసు నామములో ప్రైజ్ ది లార్డ్.
సౌలు యేసు ప్రభు అంటే తెలియక ప్రజలందరూ చంపుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు రుచి చూశాడు, చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఇంకా దేవుని కొరకు నలగగొట్టబడక, దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పత్రికగా నువ్వు మారట్లేదు అంటే ఆయన రుచి ఏంటో నువ్వు ఇంకా గమనించలా, ఇంకా చూడలేదు. నువ్వు ఆయన మాధుర్యం ఏంటో నువ్వు అనుభవించట్లా. కష్టం వచ్చినప్పుడు అయ్యా, వ్యాధులు వచ్చినప్పుడు అయ్యా అని అంటున్నవే తప్ప, అన్నీ ఉన్నప్పుడు ఆయన పాదాల మీద పడే అనుభూతి దూరం అయిపోయింది నీకు. ప్రార్థన జీవితం దూరం అయిపోయింది, భక్తి జీవితం దూరం అయిపోయింది, భక్తి అంటే నిరాశ అయిపోయింది, భక్తి అంటే చులకనైపోయింది, బైబుల్ అంటే చులకనైపోయింది. బైబుల్ తెచ్చి చదవాలన్న ఆలోచన కూడా రావట్లే నీకు. కారణం ఏంటంటే చులకన, చీకటి అనుభవాలు ఎదురవుతున్నాయి. మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఒకసారి నోరు తెరిచి. దేన్ని ప్రేమిస్తున్నారట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుగా ఒకసారి విందాం. త్వరగా చదవండి. 5:8 మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు గమనించండి. ఒకప్పుడు మనందరం చీకటి సంబంధులమే అంటే అర్థం ఏంటి? లోకంలో పాపంలో ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి కదా. నేనేమంటానంటే అబ్బా నేను పరిశుద్ధనే నేను ఎప్పుడు కంటలా. నేను అనేది అంటే మనుషుల బలహీనతలు వస్తూ ఉంటాయి, కానీ దాన్ని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ప్రభువులో సాగిపోతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వ్యక్తి చీకటిలో ఉన్నాడు, ఇప్పుడైతే ఎలాగున్నాడట? ప్రభువులో ఉన్నాడు. ప్రభువులో ఎందుకున్నాడు? ప్రభువులంటే ఆ ప్రభు వెలుగై ఉన్నవాడని గుర్తుపట్టాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, క్రామ క్రోధ మోహ మత్సర్యములు లేని ఆశ్చర్య బ్రహ్మచారి, చూపుల్లో ఆలోచనలో క్రియల్లో నడకలో పడకలో పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క దైవం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగై ఉన్న దేవుడు, చీకటి కాదు. ఆయన వెలుగు సంబంధి. అందుకే ఇప్పుడు వీరేమంటారో తెలుసా? ఒకప్పుడు మేము చీకటి సంబంధులం, ఇప్పుడైతే మేము వెలుగై ఉన్నటువంటి ప్రభు సంబంధులుగా మారిపోయాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఎవరి సంబంధివి? నోరు తెరిచి చెప్పాలి అందరూ. నువ్వు ఎవరి సంబంధివి? దేవుని ప్రేమిస్తున్నావా? చీకటిని ప్రేమిస్తున్నావా? చీకటి ఏం చేస్తుందంటే భయపెడుతుంది. చీకటి ఏం చేస్తుందంటే అదిరిపోయేటట్లు చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఓసారి నేను అర్ధరాత్రి మీటింగ్ ముగించుకొని కందుకు నుంచి వస్తూ ఉన్నా. ఇంకా అక్కడ ఉందగా మనకు పెద్ద చెట్టు, మర్రి చెట్టు ఒకటి. ఆ చెట్టు దాటుతున్నా. ఆ చెట్టు దాటేటప్పుడే ఆలోచన ప్రారంభమయ్యాయి నాకు కూడా. ఓహో ఏదో ఉంటుందిరా ఏడా మొత్తానికి అన్నట్టుగా. ఇక చూడండి, నేను బండి మీద పోతుంటే నా పక్కన ఎవరో వస్తున్నట్టు సడన్గా చూడగల నీడను చూసి భయపడిపోయా. కారణం ఏంటి? చీకటి కదా, మనకు తెలియదుగా. మనిషి ఎట్టంతా పోతా ఉంటాను. అందుకని పెద్దగా యేసు రక్తమే అని పాట పాడుతున్నా. ఎంత పాడుతున్నా లోపల లాగుతుంది. చూడరు పక్కన వస్తుంది, చూడరు అన్నట్టుగా. బండి పక్కన చూస్తే నీడొస్తుంది, టెన్షను, భయం మొత్తం మీద. అక్కడ చర్చి దాకా వచ్చేదాకా కొంచెం టక్క ఒకసారి 72 ఎంత కొట్టుకుంటుందమ్మ గుండె గంటకి? 72 కొట్టుకుంటుంది. నాకు ఒక్కసారిగా 100 మీద నడుస్తుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అర్ధరాత్రి. అందుకే అర్ధరాత్రి రావాలంటే కొద్దిగా భయం. ఎందుకంటే భయం అంటే సాతానా నా ముందుకు రా, దాన్ని జుట్టు పడుకుని ఆగి ఎట్టగడే అత్త అట్ట కాదు. అది ఏం చేస్తాం, మనం పోతా ఉంటామా పక్కన ఉన్నట్టు, పక్కన ఉలికి పడుతున్నట్టు అట్ట కనపడతా, అట్ట భయపెడతా ఉంటుంది. ఎందుకంటే చీకట కదా. అదే పగలు వచ్చింది అనుకో, ఏంది ఎవర్రా ఎవడాడు అరా అంటాం, వెనక కనపడదుగా. చీకటి ఏం చేస్తుందంటే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చీకటి ఏం చేస్తుందంటే నిన్ను భ్రమపరుస్తూ భ్రమల లోకములోకి తీసుకోబోయి దేవుని సన్నిధి రాకుండా, దేవుని సన్నిధిలో గడపనివ్వకుండా, దేవుని ప్రసన్నతను అనుభవించనివ్వకుండా ఈ చీకటి లోపల భయాన్ని కలుగు చేస్తుంది. ఏం జరుగుద్దో ఏమో అన్న భయం. అందుకే ఈ భక్తులు అంటారు, ఇప్పుడైతే మేము వెలుగై ఉన్నా ప్రభుని చూస్తా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వెలుగులో భయపెట్టేవాడు ఎవడు ఉన్నాడో?
వెలుగులో భయపెట్టే చీకటి కార్యాలు ఏముండవు. ఎందుకంటే వెలుగై ఉన్న దేవుడు నీ కుడిపక్షమై ఉంటారు గనుక ఆయన నిన్ను పొర్రపాటున కృంగదీయడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో చీకటిని ప్రేమించకుండా వెలుగును ప్రేమించడానికి, వెలుగై ఉన్న యేసయ్యను ప్రేమించడానికి, యేసయ్యలో ఉన్న సత్యం, యేసయ్యలో ఉన్న మార్గం, యేసయ్యలో ఉన్న జీవాన్ని ప్రేమించడానికి మనం ఇష్టపడాలి. ఈ రోజున మనుషులు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే చీకటి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. చీకటి అంటే అర్థం ఏంటంటే లోకములో ఇష్టాన్ని పుట్టించే కార్యములు. అది తిండి కానీ, నిద్ర కానీ, సెల్ ఫోన్లు కానీ, లేకపోతే డబ్బు కానీ, లేకపోతే పిల్లలు కానీ, కుటుంబం కానీ, భార్య కానీ, భర్త కానీ, వీళ్ళని ఎక్కువగా ప్రేమించే మనసు చీకటిలో కలిగే కార్యాలు. అంటే చీకటిలో ఉండే అనుభవాల గురించి మాట్లాడుతున్నాను. వీటి దేనికి నువ్వు అట్రాక్షన్ అవ్వద్దు, దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు. బైబిల్లో రాయబడిన మాట, నాకంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించొద్దు, దేనిని ప్రేమించకూడదు. ఎందుకంటే ప్రేమించడానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ప్రసంగి 2వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చూడండి. ప్రసంగి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 14. అబ్బో, జ్ఞానికి తలలు ఎక్కడున్నాయట? కన్నులు ఏడున్నాయట? తలలో ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తున్నాడు? వాడికి ఏడుంది? మోకాల్లో ఉంది. ఇంకంతేగా అర్థం. ఈయనకి జ్ఞానం తలలో ఉంటే వీడి జ్ఞానం ఏడ ఏడ్చింది? చీకటిలో ఏడ్చింది. చాలామంది చూడండి అండి, కొంతమంది అన్నీ బాగా చదువుకుంటారా, మంచి జ్ఞానం ఉంటుందా? వినండి, శ్రద్ధగా వినండి. బాగా చదువుకుంటారు, తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయా? కొన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జ్ఞానం లేనివాడిగా, జ్ఞానం లేనట్లుగా. ఇక రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానం కలిగిన వారికేమో ఎలా ఉంటుంది? వాళ్ళ మైండు, వాళ్ళ ఆలోచన చక్కగా చురుకుదనంగా ఉంటాయి. బుద్ధిహీనుడికి జ్ఞానం ఏడుంటుంది? మోకాల్లో. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు నన్ను తిట్టేవాడు, ఒరే గాడిద, ఒరే గాడిద, నీ తల నీ జ్ఞానం అంతా మోకాల్లో ఏడ్చిందిరా, మోకాల్లో పట్టిందిరా నీకు జ్ఞానం, గాడిద అనేవాడు. మోకాళ్ళు ఎందుకు ఉంటుందిరా జ్ఞానం అనుకునేవాడిని నేను, పెద్దగా నాకు తెలియక. మా పాస్టర్ గారు వరకు అక్కడ తిడతాడే కానీ మోకాళ్ళు ఎందుకు ఉంటుంది జ్ఞానం అని. నేను చేసే పనులు అట్టుండేది, అందుకని తిట్టేవాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, అవివేకంగా చేస్తే మన జ్ఞానం మోకాల్లో ఉన్నట్ట, జ్ఞానంగా ఉంటే మంచిగా చేస్తే మన జ్ఞానం బాగా పనిచేస్తున్నట్ట అర్థమైంది. ఇప్పుడు నీ గుండె పాడవద్ది, 6 అంగుళాల సిగరెట్ తాగద్దన్నారు డాక్టర్లు. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే దాని మీద ఉంటుంది, పొగ తాగుట ఉందా? నీ జ్ఞానం ఉందగా, చదివేవుగా. ఆయన గారు 2 3 ఒక ఆయన అంటున్నాడు, మొన్న పోస్టర్ చేపిస్తూ ఉంటే రోజుకు వచ్చి 10 డబ్బాలు తాగుతున్నాడంట భక్తుడు. ఆయన అంటాడు పక్కనోడు, అయ్యా పాస్టర్ గారు, ఈయన్ని నా పని కొరకు ఈయన్ని తిప్పుతుంటే నా పనికి అయ్యేది 200 ఖర్చు, ఈడు నాతో తిరుగుతున్నందుకు 500 ఖర్చు. పని ఎవరు 200 ఖర్చుతో అయిపోతుందట, ఈయన మేపలేక 500 ఖర్చు. ఎందుకయ్యా అంటే వాడు తాగాల, వాడు సిగరెట్లకి డబ్బాలు ఫ్యాక్టరీలో వదిలినట్టు వదులుతున్నాడు అంటాడు. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మరి జ్ఞానం ఏమైంది? తాగొద్దు అని ఉంది కదా, మత్తు పానీయాలు వద్దని ఉంది కదా, ఆ తాగడం హానికరం అని ఉంది కదా, గొట్టకాలు నవ్వడం హానికరం అని ఉంది కదా. అయినా కానీ ఇప్పుడు మనిషి దాన్నే చేస్తూ ఉంటాడు, దాన్నే నవ్వులుతూ ఉంటాడు, దాన్నే తాగుతూ ఉంటాడు, లీటర్లో దాన్నే తాగుతూ ఉంటాడు. నోట్లో పెట్టుకొని, ఆకొక్కలు పెట్టుకొని, ఎవంటి రకరకాలుగా. కొంతమంది అక్కలు కూడా, తల్లులు కూడా ఇలా తయారయ్యారు. ఎలా? ఆకులు పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు. నేనేమనుకుంటానంటే, ఏంట్రా మేకలు తిరుగుతున్నాయి ఏంటి ఇక్కడ? మేకలు కాదు, మనోళ్ళే. అంటే మనోళ్ళు అంటే ఇల్లు కదండి, చెప్తున్నా. స్త్రీలు, తల్లులు. ఏమైపోయింది? గడ్డి తినేది ఎవరు? మేకలో, గొర్రెలో, బర్రెలో, ఈ కదా. ఇప్పుడు మనిషి తింటున్నాడు వాటిని. ఏం పోయింది? నీ జ్ఞానం ఎడిపోయింది, నీ చదువు ఎడిపోయింది, నీ మేధాస్ ఎడిపోయింది. ఎక్కడ తిరుగుతున్నావు?
పందులు తినవలసిన పొట్టు దగ్గరికి పోయి ఆ పొట్టు దగ్గర కుమారుడు సౌఖ్యంగా బ్రతికేవాడు, సుఖభోగాలతో బ్రతికేవాడు పొట్టు తినడానికి వెళ్ళాడు. రే, ఏం బ్రతుకుదా నీది? ఐశ్వర్యవంతుడు రా నువ్వు, ఘనవంతుడు రా నువ్వు, హెచ్చించాడు రా మీ నాన్న, దానంతా వదిలేసుకొని పొట్టు తింటవేంట్రా దరిద్రుడా? ఛే, ఏం బ్రతుకుదరా నీది? పొట్టు తినే బ్రతికేంట్రా? జీవం కలిగిన మీ తండ్రిని వదిలిపెట్టి, అనేకులు పోషించే మీ తండ్రిని వదిలిపెట్టి దీన్ని తినడానికి వచ్చావా అని అందరూ అంటుంటే ఎగతాళి పడి సిగ్గుపడి జీవితాన్ని మార్చుకొని మరలా తండ్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజునైనా, ఈ సంవత్సరంలోనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ పద్ధతి మార్చుకుంటావా? నీ గుణాన్ని మార్చుకుంటావా? ఆ చెడు కార్యాలను విడిచిపెట్టి, ఆ లోపాలను విడిచిపెట్టి, ఆ చీకటి కార్యాలను విడిచిపెట్టి జ్ఞానము కలిగిన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలాగా మనందరము ఆలోచించుదుముగాక, అలా మనము నడిపించబడుదుముగాక. బుద్ధి లేని కన్యకులు 5 విడవబడినట్లుగా సంఘములో ఉంటున్న బిడ్డలు విడవబడకూడదు. వారు ఎత్తబడే అనుభవంలోనే ఉందురుగాక. మనుషులు దేనిని ప్రేమిస్తున్నారంటే చీకటిని. ఈ చీకటి నిత్య నరకానికి తీసుకోబోతుందని నువ్వు గుర్తుపట్టు. ఈ చీకటి నీ జీవితాన్ని శపితమైన అనుభవాలలో చిందులేసేటట్లు చేస్తుందని నువ్వు గుర్తుపట్టు. ఈ చీకటి నీ జీవితాన్ని ప్రజల మధ్యలో అపహాస్యాల మధ్యలో నిలబెడుతుందని నువ్వు మర్చిపోవద్దు ప్రియులారా. ఈ చీకటి ఏం చేస్తుందో తెలుసా? చూడటానికి సంతోషకరంగా మెప్పుగానే కనపడుతుంది, ప్రజల మధ్యలో అవమానపరుస్తుందని నువ్వు గుర్తించాలి. చీకటిలో ఉండే అనుభవాన్ని విడిచి వెలుగై ఉన్న యేసుని మనం ప్రేమించుదుముగాక. రెండవ మాట, యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవగా ఒకసారి మనందరం విందాం. తన ప్రాణమును ప్రేమించువాడు దేనిని పోగొట్టుకుంటున్నాడు? అమ్మా, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎవరట? ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతాడు. 12వ అధ్యాయం చెప్పండి, 12వ అధ్యాయం 25వ 24 నుంచి అంటే ఒకసారి చదువమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో. స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా, ఒక్కసారి 2 చేతులు పైకెత్తి చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక భక్తుడు మనకు కనబడుతాడు. ఆ భక్తుడు ఎలాంటి భక్తుడయ్యా అంటే, ఇక్కడ రాయబడిన మాట, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా సంపాదన ఉంది ఆయనకి. అయితే ఇతడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా తన ప్రాణాన్నే కాపాడుకుంటున్నాడు. తన ప్రాణం అంటే ఎంతో ప్రీతో, తన ప్రాణం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, తన ప్రాణం అంటే అతనికి ఎంత వేదనో, ఎంతో సంతోషం. తన ప్రాణాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాడంటే దానికి సెంటు కొడుతున్నాడు, సుఖాలు, దానికి మంచి బట్టలు. అబ్బో, ఆ ప్రాణానికి ఎంత లేదు, సోకులు, భలే సోకులుగా బతుకుతున్నాడు. మామూలుగా భక్తి చేయట్లేదు ఆ వ్యక్తి. వినండి ఒకసారి, తల నా వైపు ఎత్తి నా వైపు చూస్తా వినండి, మీకు అర్థమవుతుంది. అతను ఎంత బాగా భక్తి చేస్తున్నాడంటే, అబ్బో ఇక నాలాంటి వాడు లేడు అన్నట్లుగా ప్రాణం మీద ఉన్నంత తీపి ఇక దేని మీద లేదు ఆయనకి. సుఖంగా నిద్రపోతాడు, ప్రాణానికి హాని కలగకూడదని. మంచిగా 3 పూట్ల నాది కాదని 4 పేట్లు బాగానే తింటున్నాడు, ప్రాణానికి దెబ్బ తగలకుండా. మంచిగా నిద్రపోతాడు, శుభ్రంగా ఉంటున్నాడు. మరలా బయటికి వెళ్ళాలంటే ఇస్త్రీ ఉండాలా, బయటికి వెళ్ళాలంటే సెంట్ ఉండాలా, స్ప్రే ఉండాలా, మొహానికి పౌడర్ ఉండాలా. ఎంత సుఖంగా ఉందో చూడండి ఈ శరీరం. అబ్బో, ఈ ప్రాణాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారో చూడండి. అసలు బయటికి రావాలంటే టక్కు ఉండాలా, రంగు ఉండాలా,
హైట్ ఉండాలా, లేకపోతే మంచి ఇప్పుడు ఈ మధ్య ఒకటి పెట్టారు ఏంటి ఈ బ్యూటీ పార్లర్లని, ఎక్కువైపోయాయి కందుకూరులో కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ బ్యూటీగా కనపడాలంట. నేను పోయి అడిగాను ఒకసారి పెళ్లి కొడుకుని తయారు చేస్తుంటే, బాబు మనకేమైనా వచ్చుద్దా రంగు అన్న. ఆయన ఏమంటాడు, పాస్టర్ గారు ఈ తరంలో ఎన్ని వాడిని నీకు రాదన్నాడు. అట్టయితే వదిలే. అంటే ఎంత చెప్పినా వాడు ఏమన్నాడంటే, అయ్యా 2-3 గంటలు నీకు చేసినా అబ్బే అది పెద్ద వచ్చేదేం కాదన్నాడు. మరి వచ్చే రాని దాని కొరకు ఇంత ఆరాటం ఎందుకు? వచ్చి రాని దాని కొరకు దీని కొరకు ఇంత సుఖమా? ఒక తమ్ముడు సెంటు కొన్నాడు, అది 15,000. పెళ్ళికి సెంటు కొన్నాడు 15,000. ఏది బాడీ స్ప్రే 15,000 పెట్టి సెంటు కొన్నాడండి. వాచ్ ఎంత తెలుసా? 1,55,000 వాచ్. ఒక్క వాచ్. ఇదంతా దీని బతుకెంత? వాచ్ 1,55,000. ఇక ఒక్కొక్కటి మీకు వర్ణిస్తే వాడి ఈ ఊరు కాదేమో పైనుంచి దిగి వచ్చాడేమో అంటారేమో. మళ్ళీ అంత విలువైన ఖర్చు దేని కొరకు పెడుతున్నాడు చెప్పండి అండి? మన ప్రాణం కొరకు. దేని ప్రేమిస్తున్నాడట? అందుకే భక్తుడు ఈ విధంగా అంటాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించు. నీకు అడ్డే ఉంది, తిను తాగు సుఖించు. ఇక్కడేమంటాడు తెలుసా? నువ్వు ఫలించాలి అంటే, వినండి అమ్మ ఈ మాట వినండి, అసలు నువ్వు ఫలించాలంటే నీ ప్రాణాన్ని సుఖపెట్టుకుంటే సరిపోదు. నీ ప్రాణానికి సుఖభోగాల మధ్యలోనే నడిపించబడితే సరిపోదు. నువ్వు ఫలించాలంటే నువ్వు చచ్చిపోవాలా లోకములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. చచ్చిపోవాలి అంటే అర్థం ఏంటో తెలుసా? శారీరకముగా శరీర కోరికలను చంపుకోవాలి, శరీర ఆశలను చంపుకోవాలి, లోక ఆశలను చంపుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. వీటిని చంపుకోకుండా వేటేటినో చంపుకుంటావు, వేటేటి వైపు తిరుగుతావు. ఇక్కడ రాయబడింది, గోధుమ గింజ అది భూమిలో చావకపోతే అది పొర్రపాటున, చెప్పండి పొర్రపాటున. ఇప్పుడు గోధుమ గింజ ఉంది, నేను తీసుకుని వచ్చాను, భూమిలో పెట్టాను, భూమిలో పెట్టాను, మంచిగా రోజు నీళ్ళు పోస్తున్నాను, అది ఫలిస్తుందా? ఫలించట్లా. 2 రోజుల తర్వాత పోయాను, ఎట్టున్న గింజ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత పోయాను, ఎట్టున్న గింజ అలాగే ఉంది. ఎందుకు ఈ గింజ అలాగ ఉందని గింజని అడిగా. అమ్మ గోధుమ గింజ అసలు భూమిలో వేసి ఇప్పటికి 10 రోజులు 5 రోజులు నీళ్ళు పోతున్నా, ఎరువేస్తున్నా. ఇప్పటికి మా అమ్మ ఎన్నోసార్లు కొట్టించింది మందు, నీకు కూడా కొట్టా, అయినా కానీ నువ్వు ఫలించట్లేదన్న మా అన్న. ఇప్పుడు ఆ గోధుమ గింజ ఏమంటుందో తెలుసా? పాస్టర్ గారు నువ్వు నాకు ఎన్ని నీళ్ళు పోసినా, ఎంత మందు చేసినా, నువ్వు ఎంత సోకులు చేసినా అసలు నేను సావాలగా. నా లోకం, నా జీవితంలో, నా హృదయంలో ఉంటున్న నటన సావాలగా, నాలో ఉంటున్న వేషధారణ సావాలగా, నాలో ఉంటున్న అక్రమాలు సావాలగా, నాలో దేవునికి విరోధమైనవి నేను చంపుకోవాలగా. నేను వస్తా ఉంటానయ్యా మందిరానికి, నేను వాక్యం వింటానయ్యా, వింటాను పోతాను తప్ప పొర్రపాటు నేను మార్చుకోను బుద్ధి. ఎలాగుంటే నువ్వు ఎలా ఫలిస్తావు? నీకు అర్థమైందని నా భాష అమ్మా? ఎలాగుంటే మనం ఎలా ఫలిస్తాం? ఒక మొక్కే చావడానికి ఇష్టపడుతుంది, ఒక ఎత్తనం. అరే ఒక రైతు నన్ను 10 రూపాయలు పెట్టి కొన్నాడయ్యా, పాపం గొడ్డు సాకిరి చేసి పొలాన్ని దున్నాడయ్యా. ఇదిగో ఇప్పుడు నన్ను ఇక్కడ ఈ పొలంలో విత్తుతున్నాడు. ఆ రైతు కన్నీళ్ళు, ఆ రైతు వేదన, ఆ రైతు బాధ నేను ఫలించకపోతే ఆ రైతు ఎంత నష్టపోతాడు అని గ్రహించిన ఈ చిన్న గింజ తన జీవితాన్ని చంపుకోవడానికి ఇష్టపడుతుంది. చిన్న గింజ, దాని బతికేంత చిన్న గింజ చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది. కారణం రైతును బతికించాలని. ఒక్క విశ్వాసిగా దేవుని కొరకు నువ్వు చచ్చిపోకపోతే, దేవుని కొరకు నీ క్రియలను చంపుకోకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? లోకంలో ఎలా ఫలభరితంగా మారుతావు? నీ భక్తి ఎలా ఆశీర్వాదకరంగా మారిపోతుంది లోకంలో? దేని ప్రేమిస్తున్నావు? ప్రాణాన్ని ప్రేమించేది? దైవజనుడు పౌలు అంటాడు, కొన్ని లక్షల కోట్లకు ఆస్తిపరుడు ఆయన. ఆ రోజుల్లోనే 1,00,000 కోట్లకు ఆస్తిపరుడు.
సౌందర్యవంతుడు, అందరికంటే ఎత్తైన ఒక బలమైన వాడు, పొట్టివాడు, చాలా బలమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, మేధావి అయినా అతడు ఒక మాట అంటాడు. అది ఏ మాట ఏమో తెలుసా? సమస్తము పెంటతో సహా. పెంటను ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరైనా ఇష్టపడతారా పెంటని? మాట్లాడరేంటండి? అబ్బా, మరి నీ కూతురును భలే ప్రేమెత్తవే, నువ్వు భలే ఎత్తుకుంటావే, నీ కొడుకును భలే తిప్పుతావే, మరి నీ పిల్లోడేగా, నీ కడుపు నుంచి పుట్టినవాడేగా, నీ పెట్టేగా, ఏమైంది పెంట? ఏం పాస్టర్ గారు అట్ట అంటావా? అబ్బా, అబ్బో, ముక్కలు పగిలిపోతున్నాయి, అబ్బో అబ్బో ఒమే అంటావు. ఏది నీ పెట్టే ఇంట్లో ఎరిగితే నీ పెట్టాక ఏమైంది? బాబు రే నాయన సాస్ నీకు పెట్టాలరా సాస్ అని వాడికి పెట్టాను అనవసరంగా. హల్లెలూయా. అది చూడండి, ఇప్పుడు మన పెట్టాక, మన ముద్దులు పెట్టా కదా, ఇడు ఎరిగాడు, అబ్బా ఈ పెంట, అయ్యో మా ముద్దులకు అనొచ్చగా. అంటవా? అంటవండి పొరపాటున? చిచ్చి ఎంతసేపు అయింది, ఏంది ఇది, ఏంది ఇక్కడ ఎరిగేది, అసలు ఇంట్లో ఉండేది లేదా, బయట ఎన్ని మాట్లాడుతావు. ఏదో ఒక పెంటని, దైవజనుడు ఆస్తిని కూడా, తనకున్న పలుకుబడిని కూడా పెంటతో సహాయించాడు. చపలు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేంట్రా బాబు, ఇది నాకు అవసరమా? ఈ డబ్బు నాకు అవసరమా? ఈ పలుకుబడి నాకు అవసరమా? ఈ రాజకీయం నాకు అవసరమా? ఈ బంధువులు నాకు అవసరమా? ఈ స్నేహితులు నాకు అవసరమా? వీళ్ళందరికంటే అవసరమైన వాడు ఒకడు ఉన్నాడు. నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకరు ఉన్నారు. నా కొరకు తిరిగి లేచిన దేవుడు ఒకడు ఉన్నారు. నా పాపాన్ని తొలగించడానికి ఒక ఆయన ఈ భూమి మీద పుట్టాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసుని నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఫలించడానికి ఇష్టపడతావు. స్తోత్రం చెప్పండి. డబ్బును కాదు, బంగారాన్ని కాదు, పిల్లల్ని కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నువ్వు ప్రేమించవలసింది యేసయ్యని ప్రేమించు. చూడు, నీ బతుకు ఒక బతుకుగా మారిపోయింది. ఉద్యోగాన్ని ప్రేమించమాకో, చదువుని ప్రేమించమాకో, దానికంటే ఘనమైన దేవుని ప్రేమించు. సమయాన్ని వాటికి హెచ్చించమాకో, ఉద్యోగానికి సమయం అంతా హెచ్చించమాకు. చదువు అని సమయం అంతా దానికి హెచ్చించమాకు. దానికంటే ఘనమైన వాడు ఒకడు ఉన్నాడని ఆయనకి హెచ్చించు సమయాన్ని. నీ చరిత్ర అంతా మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచావే, నీకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా సిద్ధపరిచావే. డబ్బని, బంగారమని, పొలాలని, స్థలాలని పోగు చేసుకున్నావుగా. తినకుండా, పస్తులుంటా, సరైన అన్నం కూడా తినకుండా సంపాదించుకుంటున్నావుగా. ఓకే, సంతోషమే. కూడబెట్టుకున్నావుగా. ఓకే. అయితే ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, నువ్వు సంపాదించింది ఏమైద్ది? అర్థమైందండి మీకు? అర్థమైన వాళ్ళు ఒకసారి చేతుల పైకి అది గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని. అర్థమైందా? మీ ప్రాణాన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ప్రాణం పోయిద్ది, నువ్వు సంపాదించిందంతా ఏమైపోయిద్ది? ఆ సమయం ఏంటో దేవునిలో గడిపండి. 6 రోజులు కష్టపడు, రెక్కలు ముక్కలు చేసుకుని రక్తం ఆవిరొచ్చేంత వరకు ప్రయాసపడు. ఆదివారం ఆరాధనలో మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేయడానికి రా, మనస్ఫూర్తిగా ఆయన గణపరచడానికి రా. ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాలలో ఉన్న ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహించునుగాక, ప్రభు నీకు దయచేయునుగాక, ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఒక్క రోజులో ఉన్న ఆశీర్వాదం 1000 రోజుల్లో ఉంటుంది. ఆశీర్వాదం ఒక్కరోజు నువ్వు సంపాదించే ఆ సంపాదన అది రోజు ఉండదు, ఆ రోజుకే కరిగిపోయింది. ఒక్క ఆదివారం 1000 రోజులతో సమానం. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితాన్ని పాడు చేసుకో మాకు. శరీరాన్ని ప్రేమిస్తూ, ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉదయాన్నే లే, మోకాళ్ళ మీద నిలబడు, ప్రార్థన చేసుకో. సుఖముతో శరీరాన్ని సుఖపెట్ట మాకు. నలగొట్టు, ప్రాణాన్ని నలగొట్టు.
నా ప్రాణమా తిను తాగు అనవాకు. ఏయ్ ప్రాణమా మోకరించు, కన్నీళ్లు గార్చు, వేదన పడు. నశించిపోతున్న వారి కొరకు నువ్వు భారము కలిగిన వ్యక్తి వలె, రోషము కలిగిన క్రైస్తుడు వలె నువ్వు లే. ఒకరితో నీకు అనవసరం, ఒకరితో నీకు పని లేదు, ఒకడు వచ్చాడు రాలేదు అన్న ఆలోచన నీకు అనవసరం. నీ మోకాళ్ళు కాయలు కాసేటట్లుగా, నీ శరీరానికి పని కలిగేటట్లుగా శ్రమపడే మనసు ఆయుధముగా నువ్వు ధరించుకొందువు గాక. బైబిల్లో మన దావీదు రాజు గారు మనకు కనబడతాడు. ఓసారి శత్రువులు ఆయన తరుముకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అదొక గృహ. వినండి ఈ చరిత్ర. ఒక గృహ, ఆ గృహలో పోయి ఉన్నాడు. ఆయనకి దాహం వేసింది. దాహం వేసిన తర్వాత ఆ దావీదు అన్న మాట, బాబు నాకు దాహం వేస్తుంది, ఎవరైనా బెత్లెహేములోకి వెళ్ళి నీళ్లు చేదుకొని వచ్చి నాకు ఇస్తారా అని అడిగాడు. వెంటనే అక్కడున్న మగసిరి కలిగిన వాళ్ళు, యుద్ధ ప్రాణిన్యులు, యుద్ధములో అపజయము ఎరగని వ్యక్తులు అన్నట్లుగా ఒక 3 వ్యక్తులు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని వచ్చారు. ఈ దావీదు ఆ నీళ్లు తీసుకొని దేవుని సన్నిధిలో నీళ్లు పడేశాడట, పారవోశారు. అయ్యా ఎందుకు పడేశారు? బే ఇది పెద్ద త్యాగంతో కూడినటువంటి పనేం కాదు, నాకేమొద్దు, నాకు త్యాగంతో కూడిన నీళ్ళు కావాలా అన్నాడు. అక్కడ బెనాయా అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఈ బెనాయా వ్యక్తి చిన్నగా బయలుదేరి వెళ్ళాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరూ చంపుకుంటూ వెళ్ళాడు. సింహం వచ్చింది, బావి దగ్గర సింహం ఉంది, చీల్చి చంపేశాడు. ఏమంటే శత్రువులు వచ్చారు, నరికి పడేశాడు. ధైర్యంగా వెళ్ళాడు, నీళ్ళు చేదుకున్నాడు. ఆ నీళ్ళు తీసుకొని చిన్నగా దావీదు దగ్గరికి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. ఆ నీళ్లు తాగి దావీదు సంతోషపడుతున్నాడు. దేని కొరకు సంతోషం? ప్రాణాన్ని తప్పించుకొని వచ్చిన 3 ఉన్నారే, వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగి తృప్తి లేదు. ప్రాణాన్ని తెగించి వెళ్ళాడు చూసావా, ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళాడు చూసావా. ఈ బెనాయా ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళి సింహం వచ్చింది, భయపడ్డా? అమ్మా వినండి, సింహం వచ్చింది, భయపడ్డా? చీల్చిపడేశాడు. శత్రువులు వచ్చాడు, భయపడ్డారా? చీల్చిపడేశారు. ఒక్కొక్కరిని చీల్చి చంపేసి యుద్ధములో జయం పొంది, అంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర నీళ్లు చేదుకొని చిన్నగా దావీదు దగ్గరికి ఇచ్చి దావీదుకి ఆ నీళ్ళు ఇచ్చారు. దావీదు చాలా సంతోషపడిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున నీ భక్తి ఎలాగుండాలో తెలుసా? యుద్ధము లేకుండా, శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, శోధనలు లేకుండా విశ్వాసగా ఎదగాలనుకుంటున్నావేమో, అది పెద్ద ఫలభరితంగా ఏముండదు. కొందరు ఆలోచనలు ఎట్టుంటాయో చెప్పనా పాస్టర్ గారు? కష్టం లేకుండా సంపాదన చేయాలా, కష్టపడకూడదు, సంపాదన ఉండాలి. మనిషి ఇప్పుడు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత? సుఖం లేకుండా, అంటే శరీరం అంతా సుఖంగా ఉండాలి, ఆదాయం మాత్రం బాగా రావాలి. అది చేస్తున్నారు ఇప్పుడు మనుషులు. దాని వైపు తిరుగుతున్నారు మనుషులు. వాళ్ళు మోసం చేయాలా, వీళ్ళు మోసం చేయాలి. ఈ కందుకూరులో ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టుకొని తిరుగుతాడు రోజు. ఉదయాన్నే ఆ బస్ స్టాపులు, ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర తిరుగుతూ ఉంటారు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకొని. ఆ కొట్లో వాళ్ళు వస్తారుగా, బండ్లోళ్ళు, అట్టికాయలోళ్ళు, జాంకాయలోళ్ళు, వాళ్ళు అమ్ముకుంటా వాళ్ళు వస్తారు కదా. ఆ 1,00,000 రూపాయల్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, అయ్యా 10,000 ఇవా, నీకు సాయంత్రానికి వడ్డీ కలిపి 12,000 ఇస్తానంటారు. వెంటనే 10 రూపాయలు 10,000 ఇస్తాడు. నైట్కి ఏమైపోతున్నాయి? 2,000, అంటే 12,000 వస్తున్నాయి. అట్లాకుండా ఆయన పని ఏంటంటే ఉదయాన్నే టక్కేస్తాడు, మంచి బట్టలు వేస్తాడు, టిక్కు చేసుకుంటాడు, మంచిగా స్ప్రే కొడతాడు, మంచిగా తిరుగుతాడు, ఆ రోడ్డు మీద తిరిగి అందరికి డబ్బులు పంచుతాడు, సాయంత్రానికి మరలా వస్తాడు, వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది? కష్టం లేదు, సుఖంతో సంపాదిస్తున్నాడు. అంటే మనిషి ఇప్పుడు దేని కొరకు? సుఖపడితే చాలు అని సుఖం వైపు తిరుగుతున్నాడు మనిషి. క్రైస్తవం కూడా ఇలాగే అయిపోతుంది. మనం ఎంతసేపు కూర్చోవాలి కింద, మనం ఎంతసేపు మోకరించాలా? కొన్ని సంఘాల్లో అయితే ఏసీ పెడతారు, కుర్చీలు వేస్తారు. ఇంకా తర్వాత మరలా వచ్చిన వాళ్ళు ఎవరైనా టీవీకి స్పాన్సర్ చేస్తే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఉమ్మ గారు వచ్చి ఒక ఫోటో దిగాల అంటే ఇప్పుడు ఆ ఫోటో, ఇప్పుడు దీనికి అట్రాక్షన్ అయిపోతున్నారు. ఏమ్మా
ఏమన్నా దేవునికి చేయొచ్చుగా, దేవునికి చేతి దేవత దయ్యా, అక్కడ చేస్తే వస్తుంది కానీ ఫోటో ఎక్కడ చేస్తే వచ్చుద్దంట? ఆ టెంపుల్లోనే ఏడ చేస్తే వాళ్ళు ఫోటో దిగి ఇక టీవీలో ఇదిగో పలానా భక్తురాలు ఈ వారానికి స్పాన్సర్గా 10,000 ఇచ్చింది. ఎంత మురిచిపోతారో దానికి. ఒకసారి చిన్న స్టోరీ, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా. యేసుప్రభు అన్నాడు, మీలో ఎవరైనా నన్ను ప్రేమించండి, నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో నేను వారిని నా రాజ్యానికి తీసుకుపోతాను, లేదా వాళ్ళకి బహుమానం ఇస్తామని చెప్పారు. సరే, ఓకే, నేను మీ పెళ్ళికి వస్తాను, పెళ్ళిలో భోజనం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఓకే, యేసుబాబు రాలా, పెళ్లి దగ్గర కూర్చున్నారు. ఒక అడుక్కునేవాడు వచ్చాడు. అమ్మా ఆకలి వేస్తాడు, అడుక్కునేవాడు ఉదయాన్నే వచ్చా ఆయన తరిమేశాడు. తర్వాత ఇంకోవాడు వచ్చాడు, గుడ్డోడు. అమ్మా ఇదిగా ఇదిగో అడుగు, పక్కబో, ఇల్లు అడుగో అడుగో. నువ్వు చేసేది కాక మళ్ళీ వాళ్ళంటికి ఎందుకు, నీకెందుకు, నువ్వు చెప్తే తెయ్యి లేకపోతే అయిపోయిందిగా. నేను కాదు, అడుగుపో, ఇంటికి పో, ఇంటికి అడుగుపో, అడిగి వేస్తారు, అడగబో, ఎంచుకోపో, అడగో, నీకెందుకు అవన్నీ, వాళ్ళు వేస్తారో వేయరో, నువ్వు వేస్తే వెయ్యి లేకపోతే లేదు. అబ్బాయి కొందరికి ఎట్ట ఉండదో, నువ్వు ఇంటికి నేను చెప్పాను చెప్పమాక మళ్ళా, అసలు నీకెందుకు ఇవన్నీ. సరే, మొత్తం మీద వచ్చారు, పోయారు, ఏం చేయలే. తర్వాత యేసుప్రభు వచ్చారు. అయ్యా ఏందయ్యా, అసలు నువ్వు వస్తానని రాలేదేందయ్యా అంటే, అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? అమ్మా నేను 3 సార్లు మీ ఇంటికి వచ్చా. ఎన్నిసార్లు? కానీ ఒక్కసారైనా నన్ను చేర్చుకున్నావా? యేసుప్రభు, ఇదిగో నేను మాట మీద నిలబడే మనిషిని. అసలు ఎప్పుడు వచ్చావు నువ్వు మా ఇంటికి? నేను గుమ్మం దగ్గరే కూర్చొని నీ కొరకు పిచ్చిదానా? ఒకసారి నేను ఎలా వచ్చాను? గుడ్డోళ్ళలాగా వచ్చా, ఒకసారి మూగల్లాగా అడుక్కునే వాళ్ళలాగా వచ్చి, ఇంకోసారి దిక్కులో నాకు మొత్తం మీద నీ దగ్గర 3 సార్లు వస్తే, ఈ 3 సార్లు నన్ను ఏం చేసావు? నువ్వు కాదు అని త్రో చేసావు. ఈరోజున చాలామంది, తప్పుగా మీరు అనుకోవద్దు, చాలామంది ఉదయాన్నే అన్నం వండుకున్నా, అంటే ఏమన్నా ఫంక్షన్ అయితే వండుకున్నా, చేత్తో తీసుకొని పెట్టు, దేవునికి పట్టం ముందు పెట్టావు. ఇప్పుడు ఆయన తింటాడు వచ్చి, ఏందండి ఎవరు మాట్లాడు తింటారా? ఇప్పుడు అదే మీదకి తీసుకోపోయి పేదాడికి పెట్టు. ఎందుకు వచ్చారు నువ్వు మా ఇంటిగా? అసలు బంధువుల జనాల, చుట్టాల జనాల వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలితే పెడతాలేపో, ఆడు దానుకొని రా, తర్వాత మాకు కొంచెం ఎట్టా ఉంటుంది అన్నట్లుగా ఉంటారు కదా. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ఒరే నా పట్టం ముందు ఎందుకురా బాబు, నేను ఎవరి దాంట్లో ఉన్నానో తెలుసా, ఎవరి స్వారూప్యంలో ఉంటున్నానో తెలుసా? ఇదిగో ఆ ప్రేమతో ఉన్న, ప్రేమ లేకుండా పడిపోయినటువంటి ఆ గుడ్డివారిని చూసి ప్రేమించు, ఆ కుంటోల్ని ప్రేమించు, ఆ మోగాల్ని ప్రేమించి సహాయం చేయి. వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే నాకు చేసినట్లే. స్తోత్రం చెప్పండి. పేదోడికి సహాయం చేస్తే నాకు చేసినట్లే. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, ప్రాణాన్ని ప్రేమించవలసిన ఈ వ్యక్తి ప్రాణాన్ని ప్రేమించుకుంటూ భక్తిని పాడు చేసుకుంటూ జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నాడు. దైవజనుడిగా నేను చెప్తున్న మాట, నీ ప్రాణానికంటే ఎక్కువగా యేసయ్యను నువ్వు ప్రేమించదువుగాక, యేసయ్యను ప్రేమించదువుగాక, యేసయ్యను ప్రేమించదువుగాక. యేసయ్య కొరకు నీ ప్రాణాన్ని త్యాగముగా మార్చుకుందువుగాక. యేసయ్య కొరకు చలి ఏం చేస్తుంది? నిన్ను అంటా ఉంటా. ఏం చేస్తుంది అది? ఏమైనా చేస్తుందా చలి? అజ్ఞాన భక్తులేమో పైన పెట్టుకొని బయలుదేరుతా, వాళ్ళు పాటలు పాడుకుంటా చలిలో వాళ్ళు హ్యాపీగా భక్తి చేస్తున్నారు. నువ్వు మాత్రం ఉదయాన్నే అంటే చలిగా ఉంటుంది ఫస్ట్ అంటావు. నీకెందుకు వస్తుంది చలి? దేవుడు అంటే భయం లేకపోతే వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే సైలెంట్ మామూలు చలి గురించి కాదు నేను చెప్తుంది, భక్తి చలి గురించి. సైలెంట్ అందరికి ఉంటుందిలే, లేకపోతే రెయిన్ కోట్లు ఎందుకు కప్పుకుంటాం? సైలెంట్ ఆ చలి మావులే, కానీ భక్తిలో ఉంటుంది ఆ మంట, ఆ చురుకుదనం. నీ చలి వేడిగా మారిపోయి దేశనామలో మాట్లాడి ఒక్కరు కూడా చెప్పలేదుగా, హుషారుగా చెప్పండి. ఆ మంట ఉండాలి, ఆ మంట. పాస్టర్ గారు ఎక్కడైనా ప్రార్థన పెట్టాడు అమ్మాయి, ప్రార్థన ఊరే ఏందో అక్కడేదో బాక్స్ వినపడుతుంది, ఓహో ప్రార్థన ఉన్నట్టుంది అని ఇంక వెంటనే నువ్వేం చేయాలా? తలుపులు వేసాయి, తలుపులు వేసాయి, డోర్లు వేసాయి, అతను ప్రార్థన లేదే నాకేం తెలుసు అనకూడదు. బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ రావాలి ఆ మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. మాకు అది కాదులే, అది మాకు చెప్పలేదులే, మనకి ఎందుకులే అన్నట్టుగా ఉండకూడదు. మంట పుట్టాలి నీలో, భక్తి మంట.
ప్రాణాన్ని ప్రేమించేవాడికి మంట ఉండదు. ప్రాణాన్ని ప్రేమించేవాడికి ఇప్పుడు ఏం పోతాలే, ఉదయం అంతా పనికి పోయి వచ్చాను వదినా, నడుములు ఒకటే నొప్పి వదినా, అందుకని ఈరోజు రాలేనులే వదినా, మరి ఎప్పుడు వస్తావు వదినా, రేపు వస్తాలే వదినా అంటది. పనికి పోయేటప్పుడు గీక్కోవచ్చు కదా, అబ్బా నిన్నంత కాలు నొప్పులుగా ఉన్నాయి, నేను పోలేనులే అనొచ్చుగా. ఏంది మేత రాలేదు అంటావు ఉదయాన్నే. సాయంత్రం ప్రార్థన అంటే అరినా అమ్మో అంటే అన్న మాకు మీకు అర్థం చెప్తాను. అమ్మ జాస్మిన్ వద్దామనుకున్నానమ్మా, అయితే కొద్దిగా బాగా నీరసంగా ఉందమ్మా అంటావు. మరి మేస్త్రి దగ్గర అయ్యా మేస్త్రా నేను రాలేనయ్యా, ఈ ఒక్క పూట వదిలేయ్యా అంటవా? అమ్మా వస్తున్నా ఇంకా రాలేదని చూస్తున్నా అంతే, వస్తున్నా అంటూ ఆయనకి పెద్ద స్వరం వచ్చుద్ది, ఇక్కడేమో చిన్న స్వరం. ఎలాగున్నామండి మన భక్తి, ఎంత ప్రేమిస్తున్నాం మన ప్రాణాన్ని. యేసయ్యను ప్రేమించడానికి ముగ్గురు యవనస్తులు చావడానికి బయలుదేరు. ఎక్కడికి? అగ్నిగుండంలో. అయ్యా మంట, ఆ మంట మమ్మల్ని ఏం చేస్తుంది? మా గుండెల్లో ఉన్న మంటతో పోల్చుకుంటే అది పెద్ద మంటేం కాదు. మా గుండెల్లో ఉన్న మంట ఏంటో తెలుసా? చరిత్రను సృష్టించిన సృష్టికర్తను ఈ ప్రాంతంలో పరిచయం చేయడమే మా గుండెల్లో ఉంటున్న మంట. దాని కొరకు మేము సావడానికైనా సిద్ధమే. ఆ హృదయ మంటతో అగ్నిగుండంలో అడుగు పెడితే అగ్నిగుండం ఆహ్లాదకరముగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏసీ రూములో ఎంత చల్లగా ఉంటుందో వాళ్ళకు కూడా అంత చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్క ఇంటికి కూడా కాల, ఒక్క ఇంటికి కూడా. ఒకసారి పొయ్యి వస్తా, చిన్నప్పుడు నేను అని పొయ్యి వస్తా ఆంతన ఓదుతా కొద్దిగా పొయ్యికి దగ్గరలో ఉన్నా. పొయ్యి మంట బాగా వచ్చింది. 2 నిమిషాల తర్వాత పోయి అద్దం చూసుకుంటే ఇక్కడ ఇంటికలన్నీ ఏమైపోయాయి. ఆ వేడికి టకటక అన్నీ మాడిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చింది. వాము ఇదేందిరా, నేను పొయ్యిలో నేను పెట్టాను, తలకాయ పెట్టలేదే, ఓరక ఊదినందుకు ఆ సగకేమైపోయింది చూసారా? ఆ సగకే మన ఎంటుకలు కాలితే అసలు మంటలో పోయి నుంచున్నారు ఈ భక్తులు. వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయట్లా, ప్రాణాన్ని ప్రేమించట్లా, యేసయ్యను ప్రేమిస్తున్నారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రాణాన్నా? యేసయ్యను ప్రేమిస్తే నీ ప్రాణం పెద్ద నువ్వు లెక్క చేయవు. ఏం చేస్తుందండి ఈ ప్రాణం అన్నా? బలహీనత ఏం చేస్తావు? రాత్రి ఒక మాట చెప్పా, ఏంటని? ఓ శత్రువా, నా ముందు నువ్వు అతిశయపడుతున్నావా? అతిశయపడ్డా పర్వాలేదు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నా పక్కన నిలబడి నన్ను లేపగలిగిన దేవుడు. ఆ మంట ఇంట్లో ఉంది. సాతాను సిగ్గుపడి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు యేసునామములో. ఆమేన్. ఆ మంట నీలో ఉంటే జలుబు నిన్నేం చేస్తుంది? దగ్గు నిన్నేం చేస్తుంది? జ్వరం నిన్నేం చేస్తుంది? దేవుణ్ణి స్తుతించడానికి నీ గలమెత్తితే నీ స్వరాన్ని విన్న దేవుడు నీ శరీరం అంతా తన శక్తితో నింపునుగాక. నువ్వు నిజముగా ఆయన ఆరాధన చేయి, హృదయపూర్వకంగా గంతులు వేయి, హృదయపూర్వకంగా ప్రభుని గణపరచు. నీ హృదయం అంతా దైవ ప్రసన్నతతో నింపబడునుగాక. నీ బలహీనత నీ దేహాన్ని విడిచి తొలగిపోవునుగాక. హల్లెలూయా. ప్రాణాన్ని ప్రేమించమాకు, ప్రాణాన్ని ప్రేమించమాకు. యేసయ్యను ప్రేమించు, యేసయ్యను హత్తుకో, యేసయ్య కొరకు నలిగిపో, యేసయ్య కొరకు నీ జీవితం నిలువెల్ల నలగొట్టుకో. కొంతమంది సేవకులు ఉన్నారండి, చిన్న చిన్న సేవకులు కూడా ఉన్నారు బయట. అబ్బాబ్బా అసలు ఏమి ప్రయాసపడుతున్నారు, ఏం కష్టపడుతున్నారు. విశ్వాసులండి, సేవకులతో పాటు విశ్వాసులు, చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధాప్యుల ముసలోళ్ళు, ఆయనతో పాటు సేవకులతో పాటు పాస్టర్ గారు నేను వస్తాను పని పరిగెత్తుతున్నారు. నర్సరాపేటకు పోతే 4 వచ్చారు. భీమవరం నుంచి ఆ పాస్టర్ గారితో పాటు ముసలోళ్ళు పంచి కట్టుకొని వచ్చారు అందరూ. ఆ సెల్లో ఏందయ్యా నువ్వు పెద్దోడు రాకపోతే ఏమైందని అంటే ఆయన అంటాడు, మా పాస్టర్ గారు రమ్మంటే వచ్చేస్తామండి, ఎంత దూరమైనా. మా పాస్టర్ గారిగా పలానా ఊరు పోతాం అంటే ఇంకా మా పాస్టర్కి ఎదురు చెప్పేది ఏముండదు, వచ్చేస్తామేమో. మరి నీ పనులు వ్యాపారం అవన్నీ ఎప్పుడు ఉండేది? అసలు సేవ లేకపోతే ఇవన్నీ ఎందుకండి? మనకే దేవుడు లేకపోతే ఇవన్నీ ఎందుకండి? ఆయన మనకు దీవిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది తప్ప ఆయనే మనల్ని మర్చిపోతే మనం ఎంత ప్రయాసపడితే ఏం లాభం?
ఈరోజు చాలామంది ఆయన వదిలిపెట్టి నీ చదువేందో, నీ ఉద్యోగం ఏందో, నీ వ్యాపారం ఏందో, నీ పని ఏంటో, అందుకే కదండి ఇంకా నష్టపోతున్నావు, ఇంకా బాధ, ఇంకా వేదన, ఇంకా నలిగిపోతానని నీకు బుద్ధి రావట్లా. మరి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అసలు దేవుని నేను ఏమైనా ప్రేమిస్తున్నానా? నా జీవితంలో దేవునికి ఎక్కువ స్థానం ఇస్తున్నానా? ఆలోచన చేస్తే కదా నీ కష్టాలు కడదేరేది, నీ బాధలు తొలగిపోయేది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చింది, సూది వేస్తాడు, తగ్గల. మరలా పరీక్షిస్తాడు, ఇంకో సూది వేస్తాడు, తగ్గల. ఆయన ఏం చేస్తాడు? మరలా తగ్గలేదు, వెళ్ళిపో అంటాడా? దాన్ని ఎలాగైనా ఓకే, ఈ ఇంజక్షన్ నీకు సెట్ కాలేదు, ఇంకో ఇంజక్షన్ నీ బాడీకి సరిపోయిద్దామనని ఇంకొక ఇంజక్షన్ తీసుకొని వచ్చేస్తాడు. మొత్తం మీద ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆరోగ్యం ఇచ్చి జ్వరం తగ్గించి నేను ఇంటికి పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య దగ్గర నీ జీవితం కూడా అలాగే మార్చుకుంటే, సరి చేసుకుంటే, ఆయనకి ఇష్టం లేనిది ఏదని వదిలిపెడితే ఆయన నిన్ను బాగు చేస్తాడు కదా, నీ ప్రాణాన్ని దీవిస్తాడు కదా, నీ కష్టకాలాన్ని ముగిస్తాడు కదా. నేను గర్వంగా చెప్తా, మా పెద్దక్క ఉంది, చాలా రోజుల నుంచి నేను చెప్పలేదులే కానీ మామూలుగా చెప్తున్నాను వినండి. మా పెద్దక్క చాలా అప్పుల మధ్యలో నలిగిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంటుంది ఫోన్ చేస్తే. ఎప్పుడన్నా అయ్యా ఏందయ్యా అసలు నాకు బతకాలని వీట్లేదయ్యా, నేను చచ్చిపోతానయ్యా, నా పిల్లలు అది ఇదని రకరకాలుగా ఏడుస్తూ ఉండేది. నేను ఒక మాట చెప్పా, అమ్మాయి ఏడిచినంత మాత్రాన మోర నువ్వేమి పెంచలేవు, నేనేమి తగ్గించలేను. నువ్వు ఏడ్చినా ప్రయోజనం లేదు, నువ్వు కింద పడి బొల్లాడి దోక్కున్నా, తపస్సు చేసినా ఏం కాదు. ఒకటి చెప్పా, నీకు అప్పులు ఉన్నాయి కదా, నీ అప్పులన్నీ పోవాలంటే నమ్మకంగా దశమ భాగం సేవకులకి ఇవ్వని చెప్పా. అయ్యా నువ్వు అంటావు బాగానే ఉంది, కానీ నెలకు వచ్చేళ్ళకి నేనే ఇల్లు కట్టాలా, రెంట్ కట్టాలా, బియ్యం తేవాలా, సరుకులు తేవాలా, పిల్లలకు పంపాలా, అత్తకు పంపాలా, బ్రోకర్ కట్టాలా, ఇంకా ఏమన్నాయి అంతేనా అమ్మాయి? ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలా, ఇన్ని ఉన్నాయ్యా, కానుక నీకు పంపిస్తే, సేవకులకు పంపిస్తే మరి ఎట్లయ్యా, నాకు ఆ 2000 ఉంటే ఏదైనా ఖర్చుకు వస్తుంది కదయ్యా అనింది. నేను అన్నాను, యథార్థంగా చెప్తాను, నేను అన్నాను, అక్క నువ్వు నమ్ము, ఒక దైవజనుడి మాట నువ్వు నమ్ము, నువ్వు ఎన్ని అప్పులున్నా నువ్వేం బాధపడదు, నీకు ఎంత అప్పులైనా ఉన్నాయి, నమ్మకంగా ప్రతి నెల నీ కష్టాజీతంలో డబ్బులు ఉన్నాయా, ఇది నాది కాదు, ఇది దేవుంది అని నువ్వు పక్కన పెట్టేయి. నీ జీవితంలో ఈ బాధ తొలగిపోకపోతే అప్పుడు నన్ను అడుగమ్మాయి, ఇక ఒకవేళ ఎట్లా తీసినా కానీ నాకు మేలు కలగలేదంటవా, అసలు యేసు ప్రభు లేడని నేనే నీకు చెప్తాను పో అన్న. మా అక్క ఏం చేసిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయికి వచ్చిన దశమ భాగంలో నమ్మకంగా దశమ భాగం తెస్తూ ఉంది. నమ్మకంగా యథార్థంగా చెప్తున్నానండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నైనా అనుకోని, భర్త ఏదైనా అన్ని నమ్మకంగా దశమ భాగం చేస్తుంది. మీరు ఇప్పుడు ఉళ్ళు పులకరించే మాట చెప్తా చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా దశమ భాగం చేస్తూ ఉంది. దేవుడు వారి ఇంట్లో ఉన్న అప్పులన్నీ కొట్టేశాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పులన్నీ తొలగిపోయాయి యేసు నామములో. ఇప్పుడు అప్పులు లేవు, ఇప్పుడు అక్క సంతోషంగా ఉంది, మంచిగా హ్యాపీగా ఉంది, మంచిగా డ్యూటీకి వెళ్తుంది, ఆ టెన్షన్ లేదు, ఆ బాధ లేదు, ఇబ్బందులు. కొన్ని ఇంట్లో కూడా మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోయాయి, అవన్నీ దేవుడు సరిచేశాడు. నేనేమంటానంటే పాస్టర్ గారు, కానుక ద్వారా అంత ఆశీర్వాదం ఉందా? యథార్థంగా చెప్తాను, నీ కానుకే నీ జీవితాన్ని హెచ్చిస్తుందని చెప్పడానికి నేను సందేహపడను. యథార్థం ఇది. డబ్బుల గురించి నేను చెప్పట్లేదండి, నీ కానుక గురించి చెప్తున్నాను. నువ్వు బాగుపడలేకపోవడానికి కారణం దేవుని దశమ భాగం నువ్వు మింగేస్తున్నావు, కష్టాజిత్తాన్ని నువ్వు తినేస్తున్నావు, దేవునికి ఇవ్వవలసిన సొమ్ము నువ్వు తింటున్నావు. ఏం బాగుపడతాం మనం? దేవుని సొమ్ము మనం తింటే మనం ఎలా ఆశీర్వదించబడతాం? దేవుని సొమ్ము దేవుందే, ఇది నాది కాదు అని నువ్వు తీర్మానం చేయి. నీ చరిత్ర మారకపోతే ఈ ప్రాంతంలో సేవని తీసేస్తా. అంత రోషంగా నేను చెప్తున్నా. నా దేవుడు ఎవరంటే రోషం కలిగిన వాడు, అడుక్కునేవాడు కాదు, నీ సమర్పణ తగిన మేలు చేయగలిగిన వాడు. ఆయన ఏదో గతి లేనివాడు కాదు. దేవుడు చేతగానోడేం కాదు. నీ ప్రతిష్టతను బట్టి నేను ఘనతాస్పదముగా మార్చే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితినైనా ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన సమర్థుడు. అంతకుముందు రోగాలు, బాధలు,
ఒకరిదంటే ఒకరంటే ఒకరికి అల్లాడిపోయింది, వేదన పడింది, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆడడం, మనశ్శాంతి లేదు, చనిపోవడానికి కూడా సిద్ధమైంది మా అక్క. నేను నమ్మరు కానీ ఇక ఆ బాబాయ్ తెలుసు, ఆయన సంబంధం చూసి చేసింది ఆయనకి తెలుసు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా మన అక్క పుష్ప ఓర్పు వల్ల ఎంతో కుటుంబాన్ని నడిపించుకుంటుందని ఎన్నోసార్లు ఆయన నోడుతాను. ఎంతగా ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక్కొక్కటి అన్నీ క్లియర్ చేశారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, నీ దరిద్రం పోవాలంటే నీ ప్రాణం మీద ఉన్న ఆశను పక్కన పెట్టి దేవుని మీద పెట్టు ఆ గురి. అప్పుడు దేవుని నిన్ను దీవించును గాక. మూడో మాట హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 18వ మాట. ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నారు వీళ్ళు? అవమానకరమైన దానిని. దేన్ని ప్రేమిస్తున్నారట? అవమానకరమైన దానిని ప్రేమిస్తున్నారు. 3 విషయాలు చెప్పా. 1, చీకటిని ప్రేమిస్తున్నారని. 2, చెప్పాలి అందరు, 2, ప్రాణమును ప్రేమిస్తున్నారని. 3, దేన్ని ప్రేమిస్తున్నారంటే అవమానకరమైన వాటిని ప్రేమిస్తున్నారు. ప్రియులారా, నువ్వు ప్రేమించవలసింది అవమానకరమైన వాటిని కాదు, నీకు ఘనతను తెచ్చేవారిని నువ్వు ప్రేమించాలి, నీకు మేలు చేసేవారిని నువ్వు ప్రేమించాలి, నీ క్షేమము కోరుకునేవారిని నువ్వు ప్రేమించాలి, నీకు పరిచర్య చేసేవారిని నువ్వు ప్రేమించాలి. ఏవండి, ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత సహకరిస్తున్నా వారి మీద కొంచెం కూడా ప్రేమ ఉండదండి. కొంచెం కూడా ప్రేమ ఉండదు. ఏందో పాముకి ముంగిసుకుబడినట్టుగా ఉంటుంది ఆ వారం. కొంచెం కూడా ప్రేమ ఉండదు, కొంచెం కూడా దాక్షణ్యాలు ఏం కనబడవు. మనల్ని మేలు చేసే వారిని పొరపాటును మనం ప్రేమించలేము. మన పక్క నుండి ఒబ్బర మాటలు మాట్లాడుతూ ఉంటారే, అనవసరమైనవి, వ్యర్థమైనవి, పనికిమాలినవి అవి మాట్లాడతారే, వాళ్ళంటే అబ్బో ఆ ఎక్క పిలిస్తే భలే ఉంటుందా, నాకు సంతోషంగా అనిపిస్తుంది, వాళ్ళకి భలే ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొగడతలు అలా ఉంటాయి కదా. అవమానకరమైన వాటిని ప్రేమించద్దండి, అవమానకరమైన వాటిని మనం ప్రేమించకూడదండి. మనం ప్రేమించవలసింది నిన్ను గణపరిచే వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను గణపరిచేది యేసయ్య ఒక్కడే, నిన్ను గణపరిచేది ఆయన ఒక్కడే. నీ తోటి విశ్వాసులు నిన్ను గణపరుస్తున్నారా? అయితే వారిని నువ్వు ప్రేమించు. నీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా? అయితే వారిని నువ్వు ప్రేమించు. నీ అత్త, మీ తల్లి, నీ తండ్రి, నీ మామ, నీ పిల్లలు, నీ కోడలు, నీ అల్లుడు నిన్ను ప్రేమిస్తున్నారు, అయితే మరలా తిరిగి వారిని ప్రేమించు. కొంతమందికి ఎంత ప్రేమిస్తున్నా ప్రేమ అర్థం కాదు, ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదండి. ఏమండి, తల్లి ప్రేమ ఎట్లుంటుంది? నేను మొన్న చూసాను ఒకసారి ఒక తల్లి, ఆ తల్లిని వాళ్ళ కొడుకు ఎన్ని మాటలు అంటున్నా, ఆ తల్లి అంటున్న మాట ఏంటంటే, అయ్యో పోనీలో ఎవడు తాగినప్పుడు అట్టుంటాడు, మరలా తర్వాత అయ్యా ఏమనొద్దులయ్యా, మీరు వదిలేనయ్యా, అంతేలయ్యా, అమ్మ నేను కొడుతున్నాడుగా, తిడుతున్నాడుగా, అలాంటి వాడు ఎందుకమ్మా? అబ్బా లేదయ్యా, వాడు నా బిడ్డ కదయ్యా. ఆ తల్లి ప్రేమ అలాంటిది. ఎంతమంది వచ్చి నేను ఇప్పుడు మధ్యలో వచ్చి అన్నాను అనుకో, నువ్వు పోయే ముందు నువ్వు అంటే ఆ తల్లి ప్రేమని ఎవరు విడదీయలేని బంధం అది. ఆ తల్లి ప్రేమ అలాంటిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోతు కుటుంబం ఉంది. వీళ్ళు ఎవరు అంటే గవిని దగ్గర కూర్చున్నారట. ఏ గవిని అది? సదమ గోమర ప్రాంతం దగ్గర కూర్చున్నారు. వీళ్ళ బాధ అంతా ఏంటి? అవమానం, నింద, అపహాస్యాలు, ఇదే వాళ్ళకి ఇష్టం, ఇదే వాళ్ళకి మెప్పు, ఇదే వాళ్ళకి ఘనత, దాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారు. అది వద్దండి, అది నేను చెప్పేది. ఏముంది దాంట్లో? నిన్ను అవమానపరిచే వాళ్ళు నువ్వు ఎంతసేపు ప్రేమిస్తావు? యేసయ్య నిన్ను గణపరుస్తాడు కదా, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని కనపరచు. ఆ ప్రేమ ఏంటో, ఆ సమయం ఏంటో, ఆ విలువైనటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటో ఆయనకు చూపించు, ఆయన దగ్గర కనపరచు. ఆయన తలమానికగా నిన్ను నిలబెట్టునుగాక, తలమానికగా నిన్ను హెచ్చించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం ఒక్కసారి బైబిల్ చదవండి, 22:10.
తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎలడా కలహములు ఏమైపోతాయి? మానిపోతాయి. ఇప్పుడు అవమానం ఏమైపోయిందట? మానిపోతుంది. చూడండి, తిరస్కరిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు మనం వదిలేయాలంతే. నీ మాట కాదంటున్నారా, వదిలేయి. నేను వద్దంటున్నారా, వదిలిపెట్టు. అప్పుడు ఏమైపోతుంది? బైబిల్ ఏమంటుందో తెలుసా? అప్పుడు కొన్ని కలహాలు మానిపోతాయి, ఆగిపోతాయి. సమస్యలు పగలు ఆగిపోతాయి, అవమానాలు ఆగిపోతాయి. తిరస్కరించావని ఆంతున పట్టుకొని ఊగులాడుతా ఉన్నాం అనుకోండి, వాడు లేనిపోయిన అవమానం తెచ్చి పెడతాడట. బైబిల్ చెప్తున్న మాట. తిరస్కరించే ఆ స్వభావాన్ని మన వ్యక్తిగత జీవితంలో నుండి మనము తొలగించుకొందుము గాక. చెప్పండి గట్టిగా, తొలగించుకొందుము గాక, తొలగించుకొందుము గాక. ప్రైజ్ ది లార్డ్. తిరస్కరించే అనుభూతి మనలో ఉండకూడదండి. తిరస్కరించడానికి మనం ఏ పాటి వారిని? మన తల్లి మనం తిరస్కరించిందా? చిన్నప్పుడు ఏవండి ఎన్నో బాధలు పెట్టావు, ఎన్నో ఇబ్బందులు పెట్టావు, ఎంత అవమానపరిచావు. అయినా నీ తల్లి నిన్ను విడిచిపెట్టిందా? నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడా? మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళని వదిలిపెడుతున్నావు? ఇప్పుడు ఎందుకు వాళ్ళని విడిచిపెడుతున్నావు? ఎందుకు ఇప్పుడు వారి మంచి చెడ్డల్లో నువ్వు పాలు పొందలేకపోతున్నావు? వాళ్ళొక దారి, నువ్వు ఒక దారి ఎందుకు అయిపోతున్నావు? ఎందుకు తిరస్కరిస్తున్నావు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ తండ్రిని, నీ భర్తని, లేకపోతే భార్యని, బంధువులు ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఒంటరిగా ఉండి ఏం సాధిస్తావు? ఏమీ సాధించలేమండి. కలిసిమెలిసి సంతోషముతో, ప్రేమ అనురాగాలతో నీ కుటుంబం ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రేమను కాపాడుకోండి, ప్రేమను కాపాడుకోండి. యేసయ్య భార్య భర్తలు ఇద్దరిని, అంటే ఆదాముని అవ్వని సృష్టించి వారికి చెప్పిన మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి, అభివృద్ధి చెందండి అని ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ ప్రేమ శాశ్వతము నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. నేను మీతో చెప్తున్న మాట, ప్రేమను విడిచిపెట్టద్దు, తిరస్కరించద్దండి, ఎవరిని తిరస్కరించద్దు. ఏ వ్యక్తిని తిరస్కరించడానికి మనం తగిన వారం కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తిరస్కరించిన రాయినే మూలక తలరాయి చేసే దేవుడు ఆయన. తిరస్కరించద్దు ఎవరు. ఇదిగో ఈ వ్యక్తి చేతగాడు అని ఎవరిని తిరస్కరించద్దు. ఈ మధ్య ఒక వారంలోనో, ఈ వారంలో, పోయిన వారంలో అనుకుంటాను, ఒక షార్ట్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అదేంటంటే ఒక ఆయన బాగా జుట్టు పెంచుకొని పిచ్చోల్లాగా ఆ పేపర్లు ఏరుకుంటా ఉన్నాడు. పేపర్లు మీరు చూసారో లేదో మరి, పేపర్లు ఏరుకుంటా ఉన్నాడు. కొంతమంది ఉండి ఆ పిచ్చోని తీసుకొని వచ్చి, ఫారిన్ వాళ్ళు ఆ పిచ్చోని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వేంటిరా బాబు ఈ రకంగా ఉన్నావు అని ఆయనకి మరలా గడ్డం అంతా చేసి శుభ్రం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయ్యా ఆడి పిచ్చోడు బాబు, ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ ఈ ఏరియాలో తిరిగేవాడు, నాకు తెలుసు. ఓరే బాబు, ఆడి పిచ్చోడు కాదయ్యా, కంప్యూటర్ మెకానిక్. ఆయన కంప్యూటర్ తయారు చేయగలిగిన మెకానిక్. ఒక ఆడపిల్లని ప్రేమించి ప్రేమలో పడిపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి పిచ్చోడైపోయి ఈ ఇండియా వచ్చి తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయిపోయి ఆ కంప్యూటర్ని తీసుకుని వచ్చి ఆయన ముందు పెడితే ఆయన దాన్ని 2 నిమిషాల్లో సెట్ చేసాడు. కొందరు మనం అనుకుంటాం వీడి చేతగానాడు, వీడికేమొచ్చని. అసలు ఆయన దేవుడు ఎంత స్థితిలో ఉంచాడో చూడండి. మనకు అనుకోవచ్చు, ఇదిగో నువ్వేం పాడతావు పాట అనుకోవచ్చు. ఆ మనిషి పాడితేనే ఒక్కొక్కరు హృదయాలు మారుతాయి. ఆమె ఒక ముసలాం ఉందండి, పెద్ద ఆమె చాలా పాత పాటలు, ఏదో పాటలు మొత్తానికి పాడుతూ ఉండేది. ఆమె పాడుతూ ఉంటే బాకాల నుంచి, గొట్టాల నుంచి కొంతమంది ఎన్నే వాళ్ళట ఆమె పాట వినడానికి. కొంతమంది విగ్రహారాధికులు, అబ్బా ఆమె పాడుతుంటే భలే ఉందయ్యా, మనస్ఫూర్తిగా అయినా అనిపిస్తుంది అయ్యా అని ఆమెతో ఆ పాట కొరకు కొంతమంది విగ్రహారాధికులు వచ్చి సరిగ్గా 9 గంటలకు వచ్చి, లేదా 10 గంటలకు ఆరాధన అయితే అక్కడ వచ్చి కూర్చొని ఆ బాకాలోంచి వింటా ఉండేవాళ్ళట ఆమె పాట కొరకు. మనం అనుకుంటాం మన పాట ఏముందని. పాటలు పాడే కృప పోగొట్టుకోవద్దు, మనం పరిచయం చేసే కృప పోగొట్టుకోవద్దు. మనం ఎవ్వరికి పనికిరామని మనం అనుకుంటాం. దేవుడికి పనికి వస్తామని నీకు అర్థమైతే దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా పనికిరాని వాడిని, వాస్తవం చెప్పాలంటే నేను కూడా పనికిరాను. సరైన చదువు లేదు, ఏమంటే భయంకరమైన చెడు వ్యసనాలకి బానిసలయ్యాను.
ఇదే ముప్పాల్లో ఓ భయంకరమైనటువంటి వ్యక్తిగా తిరిగాను. యవనస్తులకు తెలుసు, ఆ రోజుల్లో నాతో ఉన్న పిల్లలందరికీ బాగా తెలుసు. అలాంటి తిరిగేవాడిని ఈరోజు నా దేవుడు నా జీవితాన్ని మధురముగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అంటారు, ఒరే ఇరవై అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నా, నువ్వేంటి పాస్టర్ అయిపోవడం ఏంటని. ఏమోరా, దేవుడు అనుకున్నాడు, నేను పాస్టర్ చేయాలనుకున్నాడు, చేసాను రా, నువ్వు కూడా రారా అంటున్నా నేను. వాడు అంటాడు, అసలు నువ్వు పాస్టర్ అవ్వడం ఏంటరా ఇరవై, అసలు నువ్వు ఆపకుండా తాగేవాడు కదరా అనేవాడు. ఒరే అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు ఆపకుండా దేవుని మాటలు నేను ప్రకటిస్తున్నాను. స్తోత్రం చెప్పను గట్టిగా. దేవుని మాట ప్రకటించడానికి దేవుడు నన్ను మార్చుకున్నాడు. నేను అనుకున్నానా ముప్పాల్లో నేను నిలబడతానని? అసలు నాకు ఊహందా? మా అమ్మ నా కొరకు వచ్చింది వెతుక్కుంటా, కందుకూరులో ఉంటే చదువుతూ ఉంటే ఆ నాగార్జున స్కూల్లో. ఆమె వచ్చే టయానికి నేను ఎక్కడో బావి దగ్గరికి పోయి నీళ్ళలో మునుగుతూ ఉన్నాను. వచ్చింది భక్తురాలు, డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళింది, హాస్టల్ దగ్గర రాకుండా. మా భక్తుడు ఎంతవరకు చదివాడని అక్కడ లిస్ట్ చూశారు. అమ్మ నీ భక్తుడు 3 నెలలు అయిందమ్మ ఇంతవరకు పనిగా స్కూల్కే రాలేదు, ఒక్క పూట హాజరు ఉందట 3 నెలలకి. ఇక భక్తురాలు వచ్చింది. ఆ రోజుల్లో బాగా రోసం కారం చల్లేది. ఇక ఆ కారం పొడి ఏమైనా తీసుకుని వచ్చిందా, మొత్తం మీదకి వచ్చింది. రానింది 4గురికి. ఇంకా తీసుకుని వచ్చి హైదరాబాద్ తీసుకోపోయింది. ఆడ దేవుడు చరిత్ర మార్చాడు. స్తోత్రం చెప్పండి. నేను అనుకున్నాను హైదరాబాద్లో ఇంకా తిరిగా బాగా ఘోరంగా. అసలు కబ్బో మన బట్టలు ఎట్టుండేది ఏంటి, పైకి ఉండేది స్టైలు, జుట్టు మధ్యలో మన పవన్ కళ్యాణ్ కదా ఇట్ట మధ్యలో ఉండేది. మా టీచర్ అనేది, రే కరెక్ట్గా నీ తల మీద కొడతా 2 టవ్వుది అనేది. టీచర్ పవన్ కళ్యాణ్ అనేవాడిని, అట్టుండేవాడిని. ఆ రకంగా తిరిగా. ఏమండి అసలుకి అప్పుడే మన తుంటరేసలు మామూలుగా ఉండేది కాదు. అట్టున్నవాడిని అసలుకి సేవకుల దగ్గర పరిచయం చేశాను. మా తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, ఆ తమ్ముడు నన్ను వెంట పెట్టుకొని రానా తీసుకోపోతా ఉండేవాడు. తోడుగా వాడితో పాటు వెళ్తూ ఉండేవాడిని, పరిచయం చేస్తూ ఉండేవాడిని, కాలు నొక్కుతూ ఉండేవాడిని. ఒక పక్క ఆ వ్యవహారంలో ఉన్నా, ఒక పక్క కాలు నొక్కుతూ ఉన్నానా. దేవుడు నా జీవితాన్ని మార్చేసాడు. స్తోత్రం చెప్పండి. ఆయన అనుకుంటే మన చరిత్ర ఎంతలోకి మారిపోయిద్ది. ఆయన ఉద్దేశం మన పట్ల ఏముందో మనకు తెలిస్తే కదా. మనం అనుకుంటాం నేను దేనికి పనికిరాను, నువ్వు అనుకుంటావు. పనికొచ్చేది ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసుగా ఎవరు పనోడో ఎవడు పనోడు కాదో. ఇప్పుడు మేస్త్రి పిలుస్తాడు, అమ్మా స్వార్థమ్మా, మాలకొండమ్మా, అవమ్మా, ఎలుసమ్మా, అందరు రండి అంటాడు. అందరిని పిలిస్తే వీళ్ళ ఊరు బాగా పని చేస్తాడు. ఆయనకి తెలుసా, నాకు తెలుసా? మీరు అనుకుంటాను నేను మంచి పని దాన్ని. అయితే నన్ను ముప్పాలో నన్ను పిలిస్తే ఆ కుర్రాళ్ళందరూ పక్కన పడిచి నన్ను పిలిచాడంటే నేను ఎంత పని దాన్ని. మీకేమొచ్చు కుర్రాళ్ళ, మేము ఎగిరెగిరి పడతాం అని మనకు. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఎంత పని చేస్తావు నాకు తెలుసులే తల్లి, చెయ్యి అన్నట్టుగా వాళ్ళకి తెలుసు. పనులు కదా వాళ్ళకి తెలుసు. యేసయ్యకి తెలుసు, మనం నిర్మించాడు కదా, నువ్వు ఎలాగుంటావు, నీ భవిష్యత్తు ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కనుక నువ్వెందుకు కురిగిపోతావు, నువ్వెందుకు నీరసించిపోతావు, నువ్వు పనికి రావు అని నువ్వు అనుకోవద్దు. పనికొచ్చేటట్లు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ప్రతి ప్రాకారాన్ని కట్టగలిగిన వాడు ఆయన. నీ స్థితిని అంతా మార్చివేసి నీ అవమానాన్ని కొట్టివేసే దేవుడు ఆయన. ఆయనని ప్రేమించు, ఆయన నిన్ను ఆస్తులకు కర్తలుగా మార్చునుగాక. ఆమేన్. నీ అవమానానికి తగినట్లుగా రెట్టింపు ఘనత నీకు అనుగ్రహించునుగాక. రెట్టింపు ఘనత నువ్వు పొందుకొందవుగాక. ఆమేన్. ప్రియులారా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? అవమానకరమైన వాటిని ప్రేమించదు. యేసయ్యని ప్రేమించండి. ఆయన గొప్ప దేవుడు అండి. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పిల్లల జీవితాన్ని మారుస్తాడు, నీ భర్త జీవితాన్ని, నీ భార్య జీవితాన్ని, నీ పరిస్థితులన్నీ మారుస్తాడండి. ఆయన ఎవరంటే మహా గొప్ప దేవుడు. ఆయనకు మరుగైంది ఏమీ లేదు. ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఓ డాక్టర్ గారు చెప్పారు, ఒక ఆమెకి 2 కిడ్నీలు పాడైపోయాయి. డాక్టర్ చెప్పాడట ఆమెకి, అమ్మ నీకు ఆపరేషన్ చేయాలి, ఇక చేసేది ఏమీ లేదు, ఒక కిడ్నీ కొనుక్కోవాలా, పలానా డబ్బులు అవుతుంది, అది ఇదని చెప్పాడు. ఆమె వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందండి. మీరు నమ్మరు, ఆ రోజు ఆ బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉందట. అయ్యా నా 2 కిడ్నీలు పాడైనాయి అంటయ్యా. నేను నిన్ను కనపరచడానికి నాకు ఆరోగ్యం కావాలయ్యా, నాకు కిడ్నీలు లేవయ్యా, కిడ్నీ కొనే స్తోమత నాకు లేదయ్యా అంటే ఆమె ఏడ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఏడ్చుకుంటా నిద్రపోయిందంట బెడ్ మీద. ఒక ఆయన పెద్ద ఆయన ఆ కల్లో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఏం లేదయ్యా నా కిడ్నీలు 2 పాడైనాయి అంట అని చెప్పింది. కిడ్నీలా అని ఇడ్లీ తీసుకుని వచ్చి ఆయన
ఆ ఇడ్లీలు ఆంతని వెనకబెట్టాడట. పో నీకు ఇచ్చాను పో, కిడ్నీలు నీకు ఇచ్చాను పో అన్నాడట. ఇక ఆమె ఉలిక్కిపడి లేచింది. లేచి అదేంటి ఇడ్లీలు ఏంది కిడ్నీలు ఏంటి నాకు అర్థం కాలేదని ఇక డాక్టర్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ వచ్చాడు. అయ్యా అమ్మా నువ్వు తెచ్చుకోవాలా, ఇదిగో ఇన్ని లక్షలు అవుతాయి, పోయి తెచ్చుకోవాల్సిందే. అయ్యా తెచ్చుకుంటానయ్యా, ఒక్కసారి నా కిడ్నీలు చెక్ చేయవా అనింది. కిడ్నీలు ఎన్నిసార్లు స్కానింగ్ తీసినా, ఎన్నిసార్లు పరీక్షలు చేసినా పాడైపోయి ఇక పనికి రావో. నాకు తెలియదా, నిన్నగా చేసింది, నువ్వు నాకు నేర్పేదాని అయ్యావు, నాకు తెలుసులే తెప్పించుకోబో అని. అయ్యయ్యో కోబ్బడు మాకయ్యా, ఒక్కసారి చెక్ చేయ్యా, అయ్యా ఒక్కసారి చెక్ చేయి ప్లీజ్ అయ్యా. అయ్యని ఏడుతూ అమ్మ మళ్ళీ ఎందుకమ్మా ఒక 5 ఏళ్ళు దండగా పోతే పోనీ అయ్యా 5 ఏళ్ళు ఒక్కసారి చెక్ చెయ్యా నింది. సరేలే కానీ ముసలి ఏదో మారాట పడుతుంది డబ్బులు పోతే పోనీ అంటుంది కదా అని 5 ఏళ్ళు పెట్టి మొత్తం మీద కిడ్నీ పరీక్షలు అన్నీ చేశారు. ఆ డాక్టర్ల పేపర్లు చూసి ఆశ్చర్యపడిపోయి మన కంపౌండ్లో పిలవండి అని మళ్ళీ పిలిచి ఇంకోసారి ఆ ముసలాంకి చేయండి రా, ఎవరియో ఆ ముసలాం చేయండి అన్నారు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ చేశాడు, 2 రిపోర్ట్లు పెట్టుకున్నాడు. 2 చెక్ చేస్తున్నానికి ఆశ్చర్యంగా ఉంది. పేపర్లు పట్టుకొని పరిగెత్తుకుంటే ముసలి దాని దగ్గరికి వచ్చాయి. అమ్మా ఏమైంది నీకు? 2 కిడ్నీలు, 1 కిడ్నీ కూడా పాడైనట్టు ఏం లేదు, 2 బాగైపోయాయి. రాత్రి ఏమన్నా మార్పించుకున్నావా అనింది. నాకు తెలియదయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను, యేసు ప్రభు ఇడ్లీ తీసుకుని వచ్చాడు, ఆ 2 ఇడ్లీ నా నడుముకు పెట్టాడయ్యా, ఆ 2 ఆ ఇడ్లీలు కిడ్నీలుగా మారిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇడ్లీని కిడ్నీలుగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితాన్ని మార్చడా, నీ జీవితాన్ని మధురంగా మార్చడా. ఆశ్చర్యపోయాడు డాక్టర్, స్టన్ అయిపోయాడు. నా చరిత్రలో నేను ఇంతవరకు ఇలాంటి కేసు నేను చూడలేదు, నా చరిత్రలో నేను చూడలేదు. నిజంగా యేసు ప్రభు అంటే గొప్పవాడని యేసు ప్రభు గురించిన ఒక ఫోటో వారి ఇంట్లో అక్కడ తగిలించుకొని, ఆయన దయలేనిదే ఏ వ్యక్తి బ్రతకలేడని కొటేషన్ రాయించుకొని ట్రీట్మెంట్ చేస్తాడట. ఆయన చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి సువార్త చెప్తాడట. ఎవరు వచ్చినా అమ్మా నేను చేయగలిగి నేను చేస్తా, కానీ ఒకటి ఆయనే నిన్ను బాగు చేయాలా. ఆమె చెప్పండి, ఆయనే నిన్ను బాగు ఆ ఒక్క మాట చెప్తా ఉంటే వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి 100 మంది రక్షణలోకి వచ్చారట ఆ ఒక్క ముసలామను బట్టి. ఆమె నీ జీవితంలో పాడైపోయిన దేహాన్ని మరలా నిర్మించగలిగిన వాడండి. ఆమె నీ నడక, నీ మాట, నీ విధానాన్ని సరిచేసే దేవుడండి. అయితే ఆ మంట, ఆ రోషం నీ గుండెల్లో రగలాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు అవమానం రానివ్వడు, అవమానం రానివ్వడు, అవమానం రానివ్వడు. నీ అంతటికి నువ్వు అవమానాల వైపు తిరగమాకు, నిందల వైపు తిరగమాకు. ఆ టాబ్లెట్లో ఇయ్యని తిరిగి అవమాన పరిస్థితులు పడిపోమాకు. అవమానాన్ని కొట్టివేసే యేసయ్య దగ్గరికి రా, ఆయన్ని ప్రేమించు, నీ అవమానం అంతా కొట్టివేయబడును గాక. ఒకసారి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.